शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम् हरिः ओम्। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం। నిన్నటి రోజు ప్రారంభోపన్యాసంలో వేంగీ దేశాన్ని రాజమహేంద్రవరాన్ని రాజధానిగా తీసుకుని పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక మేరకు నన్నయ భట్టారకుడు, భట్టారక శబ్దం గౌరవాన్ని సూచిస్తుంది. లలితాపరా భట్టారిక, క్రోధ భట్టారక, శృంగార భట్టారక, అలా నన్నయ భట్టారక అంటే గౌరవనీయమైన వ్యక్తి, పూజనీయమైన వ్యక్తి అని. నన్నయ భట్టారకుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన అత్యంత వినయంతో మహాభారతాన్ని ఆంధ్రీకరించడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. కానీ నేను ఎవరికి నమస్కారం చేసి ఎవరి అనుగ్రహాన్ని పొందితే మహాభారతాన్ని ఆంధ్రీకరించడం సాధ్యమవుతుందని ఆయన నమ్మారు. అటువంటి దేవతాస్వరూపాలకన్నిటికీ నమస్కారం చేసి వాల్మీకి మహర్షికి, వేదవ్యాస భగవానుడికి నమస్కారం చేసి భాగవతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేశారు. ఆయన ఆ ఆంధ్రీకరణ ప్రారంభం చేసినటువంటి సందర్భంలో మహాభారతం చెప్పబడినటువంటి విధానం గురించి ప్రారంభం చేస్తాడు. మనకి ఆంధ్ర మహాభారతాన్ని పరిశీలనం చేస్తే మొట్టమొదట ఈ భారతాన్ని చెప్పడం మొదలుపెట్టినటువంటి వాడు సౌతి. తరువాత మళ్ళీ కథ కొంత దూరం వెళ్ళిన తరువాత జనమేజయ సర్పయాగం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ కథాభాగాన్ని చెప్పడం మొదలుపెట్టేటటువంటి వాడు వైశంపాయనుడు. కాబట్టి ముందసలు మహాభారతం ఎక్కడ చెప్పడం అన్నది భూమండలం మీద జరిగిందో, ఎక్కడ మొట్టమొదటిసారి భారత ప్రవచనం జరిగిందో, అటువంటి పవిత్రమైన ప్రదేశమేదో దాని గురించి నన్నయ్య గారు ప్రారంభం చేస్తున్నారు. ఆయన అంటారు, నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకొండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు 12 వార్షికోత్తమ సత్రయాగంబు ముగి చేయుచున్న అమ్మునుల కడకు వచ్చి తానుగ్రశ్రవసుడను సూతుడు రౌమహర్షణి సుపౌరాణికుండు పరమభక్తితో ప్రణమిల్లియున్న ఆ కథకు వలన ముని నికాయమెల్ల వివిధ పుణ్యకథలు వినువేట్క అతని పూజించి అపరిమిత విశేష విధులా అని ప్రారంభం చేశారు. దీన్ని మొట్టమొదట నైమిషారణ్యము అనబడేటటువంటి ప్రదేశంలో ఈ మహాభారత ప్రవచనం జరిగింది.
మనకి భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ప్రదేశములు అనేకమున్నాయి. అందున విశేషించి మిగిలినటువంటి ప్రాంతాలలో అంటే భూమండలంలో భరతఖండాన్ని మినహాయిస్తే అరణ్యంలోకి వెళ్ళడం, అరణ్యంలో ఉండడం అనేటటువంటి సంప్రదాయం మీకు కనపడదు. కానీ ఒక్క భారతదేశంలో మాత్రం ఋషులు తమంత తాముగా కోరి కోరి అరణ్యంలో ఉంటూ ఉంటారు. అక్కడ ఆశ్రమ నిర్మాణం చేసుకుని పరమ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తపస్సు చేస్తూ శిష్యుల్ని పోషిస్తూ శిష్యులకి విద్య నేర్పుతూ వారు అరణ్యంలో నివసించినటువంటి కారణం చేత అరణ్యంలో క్రూర మృగాలు కూడా ఒకదాని పట్ల ఒకదానికున్న క్రౌర్యాన్ని మరచిపోయి అత్యంత ప్రేమతో ప్రవర్తించగలిగినటువంటి తపో వైభవాన్ని ప్రకటించి అసలు అరణ్యము అన్న మాటకి ఒక కొత్త శోభని సంతరింపచేశారు. అందుకే మీకు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే అంత పరమ పవిత్రమైనటువంటి అరణ్యముల పేర్లు కొన్ని వినపడతాయి. అందులో దండకారణ్యము, అది ప్రత్యేకించి శ్రీరామాయణ కాలంలో రామచంద్రమూర్తి ఎందరో ఋషుల్ని దర్శనం చేసినటువంటి ప్రాంతం. దండకారణ్యము, ధర్మారణ్యము, చంపారణ్యము, సైంధవారణ్యము, పుష్కరారణ్యము, నైమిషారణ్యము, ఇలా ఎన్నో అరణ్యాలు. ఈ అరణ్యాలన్నీ కూడా ఋషి స్పర్శ కలిగినవి. అరణ్యము అనేటప్పటికీ క్రూర మృగాలు ఉంటాయి, బాబోయ్ అక్కడికి వెళ్ళకూడదనేటటువంటి భీతితో ఉంటారు మిగిలిన వాళ్ళు. కానీ ఒక్క భరతఖండంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అటువంటి చోటికి వెళ్ళి వీళ్ళు తపస్సు చేస్తే క్రూర మృగాలు వాటికి సహజంగా ఉండేటటువంటి వైరాన్ని మరిచిపోయి అత్యంత ప్రేమతో కలిసిమెలిసి ఉండేవి. అగస్త్య మహర్షి గురించి మీరు కాశీఖండంలో చదివినా అక్కడ వరకెందుకు, శంకరాచార్యుల వారి యొక్క జీవితం గురించి చదివినప్పుడు శృంగగిరి పీఠం పెట్టిన ప్రదేశానికి వారు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఒక పాము కప్పకి పడగపట్టి కాపాడి సేద తీర్చడం చూశారు. పరస్పరం శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు కప్ప పాము, అటువంటి కప్పకి పాము పడగపట్టి సేద తీర్చడం ఏమిటి అని వారు అంతర్ముఖులై ఆలోచించారు. ఆయన ఒక్కసారి దివ్య దృష్టితో చూశారు. దివ్య దృష్టి అన్న మాట ఒకటి మనకి తరచుగా కనపడుతూ ఉంటుంది వాంగ్మయంలో. దృష్టి అన్న మాటకు అర్థం ఈ మాంసనేత్రము చూడగలిగినంత ఎంతవరకు చూడగలదో అంతవరకు చూడగలిగి ఉండడం. అది సాధారణంగా లోకంలో మనుష్య ప్రాణులందరికీ ఒకేలా ఉంటుంది. ఏదో కొద్దిగా కనుచూపు యందు దోషం వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు, మామూలుగా అందరికీ ఒక్కలాగే ఉంటుంది. కానీ మనుష్య ప్రాణికి ఎటువంటి దృష్టి ఉంటుందో అన్ని ప్రాణులకు అటువంటి దృష్టే ఉంటుంది అని చెప్పడానికి వీలుండదు. ఎందుకంటే ఎక్కడో ఎగురుతున్నటువంటి గ్రద్ద భూమి మీద వెడుతున్నటువంటి చిన్న కోడిపిల్లని చూసి ఇంత నిటారుగా ఇలా వచ్చి కొడితే ఈ కోడిపిల్ల నాకు దొరుకుతుంది అని ఆకాశంలోంచి ఒక్కసారి భూమండలం మీదకి రాగలదు. అంత పైనుంచి చూడగలిగిన చిన్న కంటితో ఉంటుంది గ్రద్ద. ఒక్కొక్క దాని దృష్టి ఒకలా ఉంటుంది. బాహ్యంలో మాంసనేత్రానికి చూడగలిగినటువంటి శక్తి సామాన్యంగా పిలువబడేటటువంటి దృష్టి. దివ్య దృష్టి అంటే ఈ బాహ్యనేత్రాన్ని మూసి ఒక్కసారి దేని గురించి ఆలోచిస్తున్నారో దాని మీద దృష్టి పెడితే ఎక్కడ ఏది జరిగింది అన్నది ఇతరులకు అందని విషయం అలా కన్నులు మూసుకున్నటువంటి వ్యక్తికి గోచరం అవుతుంది, ఆయనకి తెలుస్తుంది. అలా చూడగలిగినటువంటి శక్తి తపస్సు చేత సాధింపబడుతుంది. అది అందరికీ కన్నులు మూసుకుంటే దొరికే విషయం కాదు. అది అటువంటి తపోశాలురైన మహర్షులు ఒక్కసారి భ్రూమధ్యమునందు దృష్టిని కేంద్రీకరించి ఏం జరిగింది అని వారు కన్నులు మూసుకుంటే ఏది జరిగిందో వారికి కరతలామలకం అయ్యేది. కంచికామకోటి పీఠాధిపత్యం చేసి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒక్కసారి ఇలా కన్నులు మూసుకుంటే తన దగ్గరికి ప్రసాదం పట్టుకుని వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడో ఒక చోట చేయించుకున్నటువంటి రుద్రాభిషేకంలో ఏ బ్రాహ్మణుణ్ణి అవమానం చేశారో ఆ బ్రాహ్మణుడు దేవాలయంలో ఈశ్వరుడికి వెళ్ళి ఏం చెప్పుకున్నాడో ఆ చెప్పుకున్న ఆయన ఎంత బాధపడి ప్రాణం విడిచిపెట్టేశాడో కూడా ఆయన తెలుసుకుని ఆ పూట భిక్ష కూడా విడిచిపెట్టేసిన రోజులున్నాయి. మహాత్ములు తమ తపశ్శక్తి చేత బాహ్యనేత్రమును మూసి అంతర్నేత్రముతో చూడగలిగిన శక్తితో ఉంటారు. దాన్ని దివ్య దృష్టి అని పిలుస్తారు. కాబట్టి
ఒక్కొక్కరిది ఒక్కొక్క దృష్టి, ఒక్కొక్క శక్తితో కూడినటువంటి దృష్టికోణము కలిగినటువంటి వారై ఉంటారు. మనకి శంకర భగవత్పాదులు అలా ఒక్కసారి అంతర్ముఖులై చూశారు. ఈ పాము కప్పని పడగబట్టి ఎలా కాపాడగలుగుతోంది, ఎందువల్ల వచ్చింది, రెండు పరస్పర శత్రుత్వం ఉన్న ప్రాణులు ఇంత ప్రేమతో ఇక్కడ ఎందుకు మెలగగలిగాయి. ఆయనకు అర్థమైంది. ఎప్పుడో త్రేతాయుగంలో అక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేశారు. త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేసిన కారణం చేత కలియుగంలో శంకర భగవత్పాదాచార్య స్వామివారు నడిచేసరికి కూడా ఆ తపస్సు యొక్క ప్రకంపనల చేత, తత్ప్రభావము చేత అక్కడ ఉన్నటువంటి ప్రాణులు సహజంగా ఉండేటటువంటి వైరాన్ని మరిచిపోయి తిరగగలిగాయి. అంటే ఒక్కొక్క మహానుభావుడు అరణ్యంలో తపస్సు చేసినటువంటి కారణం చేత యుగం మారిపోయినా కూడా ఆ అరణ్యములు అంత శోభస్కరమైన ప్రదేశములుగా నిలబడిపోయాయి. ఇది అనన్య సామాన్యమైనటువంటి ప్రక్రియ. ఇది ఒక్క భారతదేశంలో ఋషులకు మాత్రమే చెందినటువంటి అత్యంత పవిత్రమైన సంప్రదాయం. అటువంటి ఋషి సంప్రదాయానికి మనం వారసులం. అంత పవిత్రమైనటువంటి ప్రదేశాలు. అందున ప్రత్యేకించి నైమిషారణ్యము వెళ్ళి తపస్సు చేయడం చేత అటువంటి శక్తి పొందినది కాదు. కలియుగ ప్రారంభంలో మహర్షులు వెళ్ళి అడిగారు చతుర్ముఖ బ్రహ్మగారిని, నువ్వు సృష్టికర్తవి, నీకు యుగలక్షణం బాగా తెలుసు, భూమండలం అంతా కూడా కలి యొక్క ప్రభావం ఉంటుంది. కలి యొక్క ప్రభావం ప్రధానంగా ఎవరి మీద ఉంటుంది అంటే, కలికి లొంగిపోయిన వాడి మీద కలి తన ప్రభావం చూపించవలసిన అవసరం ఉండదు. కలికి ఎవడు లొంగకుండా నిలబడి ఈశ్వరుడి పాదములు పట్టుకున్నాడో వాణ్ణి పడగొట్టడానికే కలి ప్రయత్నిస్తాడు. కాబట్టి మేము ఇప్పుడు భూమండలంలో ఎక్కడ కూర్చుని తపస్సు చేసినా కలి ప్రభావం మా మీద ఉంటుంది. కాబట్టి తపస్సు అసలు నిలబడుతుందన్న ధైర్యం లేదు. కాబట్టి మహానుభావ, భూమండలంలో ఎక్కడ మేము కలి ప్రభావానికి వశులం కాకుండా ఉండగలిగినటువంటి ప్రదేశం ఉన్నదో అటువంటి ప్రదేశాన్ని మాకు ఎరుకపరచవలసినది అని ప్రార్థన చేశారు. బ్రహ్మగారు ఒక చక్రాన్ని ఒకదాన్ని మనసా నిర్మించి విడిచిపెట్టారు. దీని వెనక మీరు వెళ్ళండి, ఇది దొల్లుతూ వెడుతుంది. వెళ్ళి 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 ఎక్కడ దీని యొక్క నేమి, దీని ఇరుసు శిథిలమై ఇది పడిపోతుందో ఆ పడిపోయినటువంటి ప్రదేశంలో కలిపురుషుని యొక్క ప్రభావం ఉండదు. కాబట్టి మీరు అక్కడ తపస్సు చెయ్యండి అన్నారు. అదిగో అప్పుడు వచ్చింది నైమిషారణ్యం. అక్కడ ఆ చక్రం యొక్క నేమి శిథిలమై పడిపోయింది. ఆ రోజుల్లో మహర్షులు అక్కడ తపస్సు కూర్చుంటే మహాత్ములైన వారు, తపోనిష్టాగరిష్ఠులు అక్కడ కూర్చున్నారని 88,000 మంది ఋషులు చేరారట నైమిషారణ్యంలో ప్రారంభంలో. అంతమంది మహర్షుల యొక్క పాదధూళి చేత పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం. అక్కడ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు ఒక ప్రత్యేక కారణానికి, రాక్షస సంహారానికి. ఆ ప్రదేశంలోనే అనేక వేల మంది ఋషులు కూర్చుని వాళ్ళు సరస్వతీదేవిని ధ్యానం చేశారు. ఆ ధ్యానం చేసినప్పుడు ఆవిడ సంతోషించి కాంచనాక్షి అన్న పేరుతో ప్రత్యేకంగా ప్రవహించింది నైమిషారణ్యంలో. అందుకే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి గోమతీ నది యందు ధర్మచక్రం తిరిగింది అని చెప్తారు. ధర్మచక్రం తిరగడము అన్న మాటకు అర్థం ఏమిటో నేను నిన్ననే మీతో మనవి చేశాను. అది కదులుతుంది. ధర్మము ఒకలా ఉండేది కాదు, ధర్మము అస్తమానం మారిపోతుంది. నేను ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చుంటే నాదొక ధర్మం, వేదిక దిగిపోతే నాదొక ధర్మం. నేను వేదిక మీద కూర్చున్నప్పుడు మీరు నాతో ఒకలా ఉండాలి, నేను వేదిక దిగిన తరువాత మాట్లాడితే ఒకలా మాట్లాడాలి. నేను నా భార్య దగ్గర నిలబడితే నాది భర్తృధర్మం, నేను నా అక్క దగ్గర నిలబడితే నాది సోదర ధర్మం, నేను నా కూతురు దగ్గర నిలబడితే నాది పితృధర్మం, నా తండ్రి దగ్గర నిలబడితే పుత్రధర్మం, నేను నా కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం, ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు తొందరగా పారణ ధర్మం. ఎక్కడి ధర్మం అక్కడే. ధర్మం ఒక్కలా ఉండదు. ధర్మం ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది, ఆ రోజు తిథిని బట్టి మారిపోతుంది, మీరున్న పరిస్థితిని బట్టి మారిపోతుంది. కాబట్టి ఒకలా ఉండకుండా మీరున్న దేశకాలాదులను ఆశ్రమమును బట్టి మారేది ధర్మం. కాబట్టి చక్రం తిరుగుతుంది. ఆ ధర్మాన్ని పట్టుకుని ధర్మానుష్ఠానం చేసిన వాడు చివరికి ఏది పొందుతాడు అంటే, ఏది కదలని చిట్ట చివరి స్థితో
ఏది పరమసత్యమో, దేనికి మార్పు లేదో, ఏది షడూర్ములకు అతీతమో, ఏది షడ్వికారములకు అతీతమో అటువంటి సత్యమైన ఆత్మ ఎరుకలోకి వస్తుంది. ఆత్మ కొత్తగా దర్శనం అవ్వడం ఉండదు, ఆత్మ తెలియబడుతుంది. ఎందుకంటే ఉన్నది ఆత్మయే. ఆ ఆత్మ తెలియబడి అద్వైతానుభూతి ఎందు ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ ధర్మచక్రము అక్కడ ఉన్నటువంటి గోమతీ నదీ జలములలో తిరిగిందిట. అందుకే నైమిషారణ్యానికి వెళ్ళి ఆ గోమతీ జలాలలో స్నానం చేసి అక్కడ పురాణ ప్రవచనాన్ని వింటారు. కారణం ఏమంటే ఆ నైమిషారణ్యానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. అక్కడ ఎందరో మహర్షులు కూర్చుని తపస్సులు చేసినటువంటి ప్రదేశం. అందుకే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తూనే అంతటి గొప్ప ప్రదేశము, ఆ ప్రదేశమే మహాభారతము ప్రవచనం చేయబడినటువంటి మొట్టమొదటి వేదిక భూమండలంలో. అక్కడే మహాభారతం ప్రవచనం చేయబడింది. ఎందుకు ప్రవచనం చేయబడింది అంటే, నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకుండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు 12 వార్షికోత్తమ సత్ర యాగంబు ముగి చెయ్యుచున్నా. అక్కడ శౌనకుడు అనబడేటటువంటి కులపతి ఉండేవారు. కులపతి అన్న మాటకు అర్థం 4 వేదములను స్వరంతో గురువుగారి దగ్గర నేర్చుకున్నవాడై, వేదము యొక్క ఉపాంగములైనటువంటి కల్పము, జ్యోతిషము, నిరుక్తము, శిక్ష, వ్యాకరణము ఇటువంటి 6 కూడా వేదము, వేదాంగములు అంటారు. వేదాంగములతో కూడినటువంటి 4 వేదములను చదువుకున్నవాడై ప్రతిరోజు 11,000 మందికి భోజనం పెడుతూ పోషిస్తూ వేదపాఠాలు చెప్పడానికి అవకాశాన్ని, వ్యవస్థని కల్పించిన వాడెవరో ఆయనకి కులపతి అని పేరు. కాబట్టి శౌనకుడు కులపతి. అక్కడ నైమిషారణ్యంలో కులపతిగా శౌనకుడు ఉండేవాడు. అంటే ఆయన 4 వేదములు చదువుకొని 6 వేదాంగములను చదువుకున్నవాడై మౌని. ఇన్ని చదువుకున్నవాడు కాబట్టి ఎక్కువ మాట్లాడేవాడు కాడు. ఎప్పుడూ తనలో తాను మననము చేస్తుండేవాడు. అది చాలా చాలా గొప్ప విషయం. వినడం ఎంత గొప్పదో మననం చేయడం అంత గొప్పది. ఎందుకనంటే మననము చేత మాత్రమే ధారణ ఏర్పడుతుంది. మననము చేత పుస్తకములోని విద్య మీ విద్యగా మారుతుంది. పుస్తకంలో ఉన్న విద్య మీ విద్య కాదు. ఎందుకంటే పద్యం కావాలంటే మీరు చూస్తే దోషం కాదు. కానీ అసలు ధర్మమేది అన్న ప్రశ్న వచ్చినప్పుడు అన్నిటికీ పుస్తకమే చూడాలండి అని మీరంటే అసలు మీరు అనుష్ఠించగలిగినది పోతుంది. కాబట్టి పుస్తకంలో ఉన్నది మీరుగా మారిపోవాలంటే అలా మార్చగలిగినటువంటి ప్రక్రియకి మననమే కారణము. ఎంత లోపల తిప్పుతాడో, విన్నదాన్ని ఎంత పరిశీలనం చేస్తాడో, ఎంత జ్ఞాపకం తెచ్చుకుంటాడో అంత బాగా పట్టుకుంటుంది. అందుకే చాలా చమత్కారం ఒకటి ఉందండి. దేవతలు బ్రహ్మ విద్యని సాధించారు. ఈ బ్రహ్మ విద్య రాక్షసులకు అందకూడదు, పాడు చేస్తారు. కాబట్టి ఎక్కడ దాచాలి దీన్ని అని అడిగారు. పట్టుకెళ్ళి దధీచి మహర్షి దగ్గర దాచండి అన్నారు. బ్రహ్మ విద్యనంతటినీ పట్టుకెళ్ళి దధీచికి ఇచ్చారు. ఇప్పుడు దధీచి ఎక్కడ దాచాలి? ఆయన ఆ బ్రహ్మ విద్యని మననం చేసి అస్థిగతం చేసేశాడు. ఆయన ఎముకలలోకి పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎముకలతో చేయబడిన వజ్రాయుధాన్నే ఇంద్రుడు పట్టుకుంటాడు. అంటే ఇంద్రుడి చేతిలో ఉన్నదేది అంటే బ్రహ్మ విద్య ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి అంత జాగ్రత్తగా దాచారు అనడానికి అర్థం ఏమిటంటే అత్యంత జాగ్రత్తగా విద్యని దాచడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీలో పెట్టేసుకోవడం. ఐశ్వర్యాన్ని మీదిగా చేసుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? దానం చేయడమే. కాబట్టి దేన్ని ఏది చేస్తే మీదవుతుందో తెలుసుకుని ఉండడమే శాస్త్రం. మీరు ఒకలా అనుకుని చేసినది మీకు అభ్యున్నతినివ్వదు. శాస్త్రం ఏది చెప్పిందో అది మీరు చేస్తే అది మీదవుతుంది. కాబట్టి విద్య మీది కావడము అంటే విద్యని నిరంతర మననం చెయ్యాలి. ఎప్పుడో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో చెప్తానండి కాదు, ఎప్పుడూ లోపల తిరుగుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా కాదు, అది అలవాటుగా మారి తిరుగుతూ ఉండాలి. అలా తిరగడం చేత, మననము చేత ఆ విద్య ఏది ఉందో అది కరతలామలకం అవుతుంది. అది స్ఫురణ యందు నిలబడిపోతుంది. ఆ నిలబడినది ఏదుందో
అంతిమ శ్వాస యందు స్మరణ దాని యందు నిలబడుతుంది. అది అభ్యున్నతి కారకమవుతుంది. ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేస్తూ చిట్ట చివరి ఊపిరి ఎవరిది ఎలా వెళ్ళిపోతుందో ఆ వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ పునర్జన్మ ఎలా వస్తుందో చెప్పారు ఆయన. తన వారి మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం పెట్టుకున్నా, తన శత్రువు మీద వ్యామోహం పెట్టుకున్నా తిరియక్కుగా వెళ్ళిపోతాడు. వెన్నుపాము అడ్డంగా మాత్రమే ఉండే ప్రాణిగా వెడతాడు. ఇక నిలువుగా వెన్నుపాము ఉండదు. అంటే మనిషిగా ఉండడు. దేనిగా ఉంటాడు అంటే కుక్కగానో, పిల్లిగానో, పందిగానో, ఏవైనా వెన్నుపాము అడ్డంగా ఉండవలసింది. అటువంటి ప్రాణి ఎవడు శాస్త్రముని నిరంతరము తలుచుకుంటూ ఉంటాడో. ఎందుకని? స్మరణ మనసు మీద ఆధారపడుతుంది, మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరిని కానీ మీరు నియంత్రించగలిగితే మనసు నియంత్రింపబడుతుంది. అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం దేనికి చెయ్యాలి అంటే మనసుని నిలబెట్టడానికి చేస్తారు. మనసుని నిలబెడితే ఏమవుతుందంటే సంకల్ప వికల్పములు ఆగుతాయి. సంకల్ప వికల్పములు ఆగితే ఆందోళనలు ఆగుతాయి. ఆందోళనలు ఆగితే ఒత్తిడి ఆగుతుంది. ఒత్తిడి ఆగితే ఆరోగ్యం నిలబడుతుంది. అందుకు ప్రాణాయామం వచ్చింది. మీరు చూడండి, మనసుని విడిచిపెట్టారనుకోండి, ఎన్నిటినో సృష్టిస్తుంది. అంతే, ఎక్కడ లేని ఆందోళన పుడుతుంది. ఈ ఆందోళన ఆరోగ్యానికి భంగకరం అవుతుంది. ప్రాణాయామం చేసేది దేనికి అంటే ప్రాణాయామముగా కాదు ఆరోగ్యకారకం. ప్రాణాయామము మనసును నియంత్రించే సాధనంగా ఆరోగ్యకారకం. కాబట్టి నన్నయ్య గారు ఒక్క మాట అన్నారు అంటే శీసపద్యంలో ఆయనేమి ఊసుపోక ఏదో అనేటటువంటి మాట కాదు. నైమిషారణ్యము అని ఆయన అన్నారు అంటే అంత పరమ పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం. అక్కడ శౌనకుడు ఉన్నాడు. ఆయన తానొక్కడే అనుభవించేవాడు కాదు. ఆయన ఇన్ని చదువుకున్నవాడై ఆయన గొప్పతనం ఏమిటంటే భగవంతుడి గురించి చెప్పేవాడొచ్చాడు అంటే చేతులొగ్గి నమస్కరించి అయ్యా మీరు చెప్పండి అని ఉన్నతమైన ఆసనం మీద కూర్చోపెట్టి తాను కూర్చుని పరమ ప్రీతితో, పరమ భక్తితో, పరమ గౌరవంతో అడిగి తెలుసుకుంటాడు. భారతం లాంటి గ్రంథాలని మీరు పరిశీలనం చేసి జాగ్రత్తగా చదివినా విన్నా ఇది చెప్పండి అని అడిగేటప్పుడు ఎంత మర్యాదగా అడగవలసి ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఆ భారతాన్ని సరిగ్గా చదవకపోతే, సంస్కారంలో దోషం ఉంటే ఎప్పుడు ఏది ఎలా అడగాలో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. కాబట్టి నైమిషారణ్యం అనేటటువంటి పుణ్యక్షేత్రంలో శౌనకుడనేటటువంటి పరమ మౌని ప్రతిరోజు 11,000 మందికి అన్నదానం చేశాడు మహానుభావుడు. భోజనం పెట్టి వేదవేదాంగములను శ్రవణం చేయించేవాడు. ఆయన పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు. ఆయన ఇన్ని చదువుకున్నవాడు, పరమ మౌని అయినవాడు, చుట్టూ బ్రహ్మర్షులతో కూడి ఉన్నటువంటి వాడు. ఆయన చేస్తున్నదేమిటి అంటే 12 సంవత్సరములు కొనసాగేటటువంటి సత్రయాగాన్ని చేస్తున్నట్టు. యాగములు అనేకమైనటువంటి యాగములు ఉంటాయి. మళ్ళీ ఇందులో సత్రయాగము అని ఒక యాగం. ఈ సత్రయాగం చాలా గమ్మత్తుగా ఉంటుంది. బ్రాహ్మణుణ్ణి దానం పట్టమని చెప్పింది శాస్త్రం. ఏమి బ్రాహ్మణుడే ఎందుకు దానం పుచ్చుకోవడం అంటే ఇచ్చిన పంచెల చాపల్లా తాను కట్టేసుకోకూడదు. పంచెల చాపులు పుచ్చుకుంటే ఒక 5 or 6 తాను కట్టుకోవడానికి ఉంచుకుని మిగిలిన పంచెల చాపులు తీసుకెళ్ళి వేరే ఉంచాలి. ఉంచి దేవాలయంలో శారదా నవరాత్రులు అవుతున్నాయండి అన్నారనుకోండి, దీక్షావస్త్రాలుగా కట్టుకోండి అని ఋత్విక్కులకి తీసుకొచ్చి ఓ 10 or 15 పంచెల చాపులు ఇచ్చేసేయాలి. బ్రాహ్మణుడు నేర్చుకోవలసిన మొదటి లక్షణం ఏమిటంటే కేవలము ఉన్నదాన్ని తాను అనుభవించుట కాదు, వైదిక సంస్కారము పెరగడానికి మళ్ళీ తనకి వచ్చిన దాన్ని తిరిగి పెట్టుబడిగా ఇచ్చేస్తూ ఉండాలి. తాను అనుభవించడానికి బ్రాహ్మణుడు పుచ్చుకోకూడదు. అందుకే బ్రాహ్మణుడి జీవితము అంత నిరాడంబరంగా ఉండాలి అని శాస్త్రాలు చెప్పడానికి కారణం అదే. కాబట్టి సత్రయాగము అన్న మాటకు అర్థం ఏంటంటే దానికి యజమానులు ఉండరు. యజమాని ఉంటాడు, చేయించేవారు ఉంటారు యాగాన్ని. యజమాని అంటే కోరిక ఆయనది, ఆయన కొరకు యాగం జరుగుతుంది. దశరథ మహారాజు గారికి పిల్లలు లేరు. దశరథ మహారాజు గారు వశిష్ఠుణ్ణి ఆశ్రయించాడు. వశిష్ఠుడు అన్నాడు అశ్వమేధయాగం చెయ్యాలన్నాడు. అశ్వమేధయాగం చేస్తే ఏమవుతుంది? వశిష్ఠుడికి ఏం కలిసి రాదు. సంతానము కలగకుండా ఏ దోషము ప్రతిబంధకంగా దశరథ మహారాజు గారికి అడ్డం వచ్చి నిలబడిందో ఆ దోషము తొలగిపోతుంది. ఇప్పుడు ఆ దోషము తొలగడానికి ఈ యాగము చెయ్యవలసి ఉంటుంది. వశిష్ఠుడు చెప్పాడు.
ఇప్పుడు ఆ యాగం చేశాడు, ప్రతిబంధకం పోయింది. ఇప్పుడు ఏం కావాలి? సత్పుత్రులు కావాలి. పుత్రకామేష్టి చెయ్యి. ఇప్పుడు కొడుకులు కావాలని అడుగు, పాపం పోయింది, ఇప్పుడు నీకు కొడుకులు కలుగుతారు. ఇప్పుడు ఇష్టి చేశాడు, పాయస పాత్ర పట్టుకుని యజ్ఞపురుషుడు పైకి వచ్చాడు. యాగము అన్న మాట, హోమము అన్న మాట, బలి అన్న మాట మూడుంటాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలనం చేయవలసి ఉంటుంది. యాగము, యాగశాల అని ఉంటాయి. ఇప్పుడే పొద్దున్న కుంభాభిషేకానికి వేస్తారు పక్కన యాగశాల. యాగశాల ప్రవేశమే అద్భుతమైన విషయం. అసలు ఆ దీక్షావస్త్రాలు కట్టుకుని మంగళవాయిద్యాలతో లోపలికి వెడతారు. అందరూ యాగశాలలోకి వెళ్ళకూడదు. యాగశాల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి మనమందరం. యాగశాలలోకి ఋత్విక్కులు వెడతారు. వెళ్ళి అగ్నిముఖంగా హవిస్సునిస్తారు. ఇచ్చి దేవతల్ని పిలిచి పట్టుకెళ్ళండి అని ఇస్తారు. అంటే వాళ్ళకి అన్నం పెడతారు, అగ్నిముఖంగా వాళ్ళ అన్నం తింటారు. వాళ్ళ అన్నం తినడానికి వచ్చి కూర్చుంటారు. ఇవాళ మనని పిలుస్తారు, వీళ్ళు అన్నం పెడతారని. మనం పిలిచామనుకోండి, భోజనానికి రండి అంటాం, తప్పు. దేవతార్చనకి రండి అనాలి. వచ్చి కూర్చుంటే అయ్యా వడ్డించేస్తున్నాం కూర్చోండి అంటారు. వడ్డించేస్తున్నాం కూర్చోండి అంటే ఎందుకు కూర్చున్నాడు? భోజనం పెడతారని కూర్చున్నాడు. అలాగే యాగశాల నిర్మాణం చేసి నాందీ ప్రస్తావన చేసేస్తే దేవతలు వచ్చి కూర్చుంటారు హవిస్సు కోసం. అందుకని యాగశాలలోకి అందరూ వెళ్ళరు. దానికి తగిన నియమపాలనం చేసేవాళ్ళు దీక్షితులు. అందుకే యాగం చేస్తేనే దీక్ష అన్న పేరు వచ్చింది. దీక్షావస్త్రాలు కట్టుకుని వాళ్ళు యాగశాలలోకి ఎడతారు. అటువంటి హోమగుండం, ఆ హవిస్సు, ఋత్విక్కులు, దేవతలు అందరూ ఆ యాగశాలలో కూర్చున్నారు కాబట్టి యాగశాలకి ప్రదక్షిణం చేస్తారు. ఇప్పుడు దేవతలందరికీ ప్రదక్షిణం అయిపోతుంది. వారిని కుడి భుజం వైపు కుంచుకుని తిరిగాడు కాబట్టి ప్రదక్షిణము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇటుపక్క నుంచి మీరు అటుపక్కకు వచ్చినా ఈ మధ్యలో ఉన్న వస్తువు మీ ఎడం భుజం వైపుకి మారకూడదు. అలా మారకుండా ఉంటే, నేను ఇప్పుడు అటు వచ్చి నించున్నాను అనుకోండి, ఈ వేదిక నాకు కుడి భుజం వైపుకు ఉంటుంది. నేను ఇటుపక్కకు వచ్చి నించున్నాను అనుకోండి, వేదిక నాకు ఎడం భుజం వైపుకు ఉంటుంది. ఎడమ భుజం వైపుకి ఉన్నది అంటే పూజనీయత తరిగిపోతుంది. కుడి భుజం వైపుకు ఉన్నది అంటే పూజనీయత పెరుగుతుంది. ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, గుండ్రంగా తిరిగి వస్తున్నా ఈ వస్తువు మాత్రం నా కుడి భుజం వైపే ఉండాలి. అంటే ఇది పరమ పవిత్రము అని గుర్తు ఏమిటంటే, దీనికి గుండ్రంగా తిరిగేటప్పుడు కుడి భుజం దీని వైపుకే ఉండాలి. ఇది ఇంత పవిత్రమైన వస్తువు కాబట్టి దీని చుట్టూ నేను తిరిగినప్పుడు దీనిలో ఉన్న శక్తి నా మీద ప్రసరిస్తుంది. ప్రసరించి నాకు అభ్యున్నతినిస్తుంది. మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, దేవతామూర్తి కింద యంత్రం ఉంటుంది. ఆ యంత్రం తన శక్తిని చిమ్ముతూ ఉంటుంది చుట్టూను. మీరు మౌనంగా ప్రదక్షిణం చేయాలి. ఊసుపోని కబుర్లు చెప్తూ సెల్ ఫోన్ చెవిలో పెట్టుకుని ప్రదక్షిణాలు చేస్తే ఉన్న ఫలితం రాదు కదా. దేవాలయాలకు మళ్ళీ మళ్ళీ కుంభాభిషేకాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి కలియుగంలో దేవాలయాల యొక్క శక్తి క్షీణించిపోవడానికి కారణం అదే. అమర్యాదతో కూడినటువంటి నడవడి దేవాలయంలో. కుడి భుజం వైపుకి దేవాలయం యొక్క గోడని ఉంచి చుట్టూ తిరుగుతాడు మౌనంగా. అప్పుడు ఆ యంత్రము యొక్క శక్తి తన మీద పడుతుంది. అందుకే ప్రతిరోజు దేవాలయానికి ప్రదక్షిణం చేస్తారు. మీరు రామాయణ మహాకావ్యాన్ని చదివితే ప్రతి చోట రామచంద్రమూర్తి ఎక్కడెక్కడ పూజనీయమైన వస్తువు కనపడితే అక్కడక్కడ ప్రదక్షిణం చేసి వెడతాడు, అప్రదక్షిణంగా వెళ్ళడు. మహాభారతంలో మీరు విరాట పర్వం చూస్తే అర్జునుడు యుద్ధభూమిలోకి వచ్చి నిలబడితే ఆ సారథి ఉత్తరకుమారుడితో చెప్తాడు, నీవు రథం నడిపేటప్పుడు ఎప్పుడూ ద్రోణాచార్యుల వారికి కానీ భీష్మాచార్యుల వారికి కానీ నా ఎడంభుజం వేపుకి వాళ్ళ రథాలు ఉండేటట్టు తోలకుసుమా. వారు పూజనీయులు, మహానుభావులు, వారు నా గురువు, వారు నాకు పరమేశ్వర స్వరూపుడు. వారు నా ఎడంభుజం వేపుకు ఉండకూడదు. ఎప్పుడు నా రథం వెళ్ళినా నా రథానికి వారు కుడి పక్కన ఉండేటట్టు రథం నడుపు అంటాడు. అంతటి ధర్మైకమూర్తులు కాబట్టే వాళ్ళు అంతటి విజయాన్ని సాధించారు, అంతటి మహోజ్వలమైనటువంటి స్థితిని పొందగలిగారు. కాబట్టి ఆచరణాత్మకమై ఉంటుంది. అదే ధర్మము అన్న మాటకు అర్థము అని నేను మీతో తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను. కాబట్టి ఆయన సత్రయాగం చేశాడు. సత్రయాగంలో యజమాని కొరకు చెయ్యరు యాగాన్ని. ఎవరు ఋత్విక్కులుగా ఉన్నారో వారే యజమానులుగా ఉంటారు. అంటే వారే చేస్తారు, వారే కోరికను కూడా కోరుతారు. ఇప్పుడు శౌనకుడికి కోరికే ఉంటుంది.
శౌనకుడు ఉన్న చోట చేరిన వాళ్ళకి కోరికే ఉంటుంది. వాళ్ళందరూ కలిపురుషుడు యొక్క ప్రభావం మా మీద పడకూడదు, ఈశ్వరానుగ్రహం కావాలి అని అక్కడ కూర్చున్న వాళ్ళు. అక్కడ కూర్చున్న వాళ్ళు విచారించవలసి వస్తే దేని గురించి విచారించాలి? అయ్యో మేమంటే ఈ నైమిషారణ్యం చేరుకున్నాం, ఈ నైమిషారణ్యంలో ఇక్కడ కూర్చుని మేము జపం చేసుకుంటున్నాం, పురాణ కథలు వింటున్నాం. కానీ పాపం ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు, సంసారంలో మగ్గిపోతున్న వాళ్ళు ఈ భూమండలం మీద కలిపురుషుడు యొక్క ఉద్ధతికి వాళ్ళు వశులైపోతున్నారే. కాబట్టి ఇప్పుడు లోకము యొక్క ప్రయోజనము కొరకు, లోకమంతా శాంతిగా ఉండాలి, కలిపురుషుడు యొక్క ఉద్ధతి చేత బాధపడకూడదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు యాగం చేస్తే వాళ్ళకి కోరిక లేదు, కాబట్టి యజమాని లేడు, కోరిక లేదు. కాబట్టి ఋత్విక్కులే యజమానులుగా ఉండి 12 సంవత్సరముల దీర్ఘసత్ర యాగం చేస్తున్నాడు శౌనకుడు. అంటే ఆ అరణ్యం ఎటువంటిది, ఆ ప్రదేశం ఎటువంటిది, అక్కడ ఉన్న మహాత్ములు ఎటువంటి వారు, అసలు వాళ్ళ మనసులు ఎటువంటివి, వాళ్ళు చేస్తున్న యాగం ఎటువంటిది. అక్కడికి వెళ్ళాడు మహానుభావుడైనటువంటి సౌతి. నన్నయ్య మహానుభావుడు మహాభారతంలో ఆయన్ని సౌతి కథకుడు ఈ 2 పేర్లతో ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. మళ్ళీ వైశంపాయనుడు వచ్చేంత వరకు కథలో అలాగే పిలుస్తూ తీసుకుని వెడతారు. ఆయన రోమహర్షణుని యొక్క కుమారుడు, ఉగ్రశ్రవసుడు ఆయన పేరు. ఆయన్ని సౌతి అంటారు. రోమహర్షుడిని కుమారుడైనటువంటి ఈ ఉగ్రశ్రవసుడు ఆ నైమిషారణ్యానికి వచ్చాడు. మళ్ళీ నేను మీతో ఒక 2 మాటలు ప్రస్తావించవలసి ఉంటుంది. ఆయన ఎవరు అన్నది, అక్కడికి ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది నేను చెప్పవలసి ఉంటుంది కదా. ఆ వచ్చిన ఉగ్రశ్రవసుని యొక్క తండ్రి గారి పేరు రోమహర్షణుడు. ఆయనకి అసలు రోమహర్షణుడు అన్న పేరు ఎందుకు వచ్చింది, సూతుడు అన్న పేరు ఎందుకు వచ్చింది? సూతుడు అన్న పేరు సాధారణంగా సారథికి అన్వయం చేస్తూ ఉంటారు, లేదా జన్మచేత కొంతమందిని సూత శబ్దంతో పిలుస్తారు. ఇక్కడ రోమహర్షణుడు సూతుడు, కానీ రోమహర్షణుడు సూతుడు అని చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అది జాతి సంబంధమైనటువంటి అన్వయం కాదు. మీకు కాశీఖండంలో దీనికి సంబంధించినటువంటి రహస్యాన్ని ప్రస్తావన చేస్తారు. పృథు మహారాజు గారు ఒకానొకప్పుడు ఒక పెద్ద యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞగుండంలోంచి ఒక మహాపురుషుడు ఆవిర్భవించాడు. అగ్నికుండ సముద్భూత సూత నిర్మలమానస. ఆయన బయటికి వచ్చినప్పుడు ఆ పృథు చక్రవర్తి యొక్క యజ్ఞగుండంలోంచి ఆయన ఆవిర్భవిస్తే ఆయన్ని పిలిచారు అందరూ, అగ్నికుండ సముద్భూత, అగ్నిగుండంలోంచి జన్మించినవాడా, నిర్మలమానస, నిర్మలమైన మనస్సు కలవాడా అని పిలిచారు. ఈయన వేదవ్యాసునికి శిష్యుడయ్యాడు. శిష్యుడై పురాణ వాంగ్మయాన్నంతటినీ కూడా, 18 మహాపురాణములనన్నింటినీ కూడా వేదవ్యాసుడి వలన ఉపదేశంగా పొందాడు. పొంది ఈ పురాణములనన్నిటినీ కూడా ప్రవచనం చేయడమే తన యొక్క ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఎందుకు అలా పెట్టుకోవాలి ఆయన అంటే, ఆయనకి ఏదో ఉబుసుపోక చెప్పినటువంటి వాడు కాడు. ఆయన దేనికి చెప్పుకున్నాడు ఈ పురాణాన్ని అంటే, ఆయన చెప్పేటప్పుట పొంగిపోయి ఆ కథలో తాను లీనమైపోయి ఎంత పరవశించిపోయేవాడంటే, లోపల తాను ఏ ఘట్టాన్ని వర్ణిస్తున్నాడో ఆ ఘట్టాన్ని తాను దర్శనం చేసి పరవశించి చెప్పేవట. అంత పరవశంతో ఆయన చెప్తాడు. కాబట్టి సభలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆనందంతో పులకలొచ్చి వెంట్రుకలు నిక్కబుడుచుకొని ఉండేటట్టుగా వింటుండేవారట ఆయన చెప్పేటటువంటి ప్రవచనాన్ని. అంత భక్తి కుదురుకునేది ఆయన మాట్లాడితే. అలా మాట్లాడాడు కాబట్టి ఆయనకి రోమహర్షణుడు అని పిలిచారు. అగ్నిగుండంలోంచి ఉద్భవించాడు కాబట్టి సూత అని పిలిచారు. అటువంటి సూతుడు రోమహర్షణుడు. ఆ రోమహర్షణుని యొక్క కుమారుడు ఉగ్రశ్రవసుడు. ఈయనకి కూడా తండ్రి గారి పోలికే వచ్చింది. ఈయనకి కూడా ఏమిటి పని అంటే, పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు. ఈ పురాణ ప్రవచనం ఎందుకు చేస్తారో తెలుసా అండి? పురాణ ప్రవచనము భూతద్దం పెట్టి వస్తువుని చూపించడం అంటుంది శాస్త్రం. వేదం ఉంటుంది, వేదము రాజశాసనం ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతుంది. సత్యం వద ధర్మంచరా అంతే, ఇంకేం అందం, ఊరుకుంటుంది. ఇప్పుడు వేదంలో ఉండేటటువంటి సమస్త ఆచారకాండని స్మృతులు చెప్తాయి. స్మృతి అంటే ఏ ఋషి వాటినన్నింటినీ తీసి వేదంలోంచి క్రోడీకరించాడో ఆ ఋషి పేరు మీదుగా స్మృతి వస్తుంది. యాజ్ఞవల్కుడు క్రోడీకరించాడనుకోండి, యాజ్ఞవల్క స్మృతి. గౌతముడు క్రోడీకరిస్తే గౌతమ స్మృతి. మనువు క్రోడీకరిస్తే మనుస్మృతి. ఇలా వస్తాయి. ఈ స్మృతికి ఆధారం శృతే, వేదమే.
వేదంలోంచే తీస్తారు. కాబట్టి శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ ఎలా వెడుతుంది అంటే శృతి వెంట స్మృతి వెళ్ళినట్టు అన్నాడు దిలీపుడి కోసం అని చెప్పి ఆయన మా దిలీపుడు మహానుభావుడు ఆ గోవుని రక్షణ చేసినటువంటి సందర్భంలో కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో ఈ ప్రయోగం చేస్తాడు. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అని. ఆవు వెంట దూడ వెళ్ళిపోయినట్టు వేదం ఏం చెప్పిందో దాన్నే స్మృతులు చెప్తాయి. కానీ అక్కడక్కడక్కడక్కడ చెప్పిన విషయాలన్నీ తీసి ఋషి క్రోడీకరిస్తాడు. క్రోడీకరించి చెప్తే దాన్ని స్మృతి అంటారు. ఇప్పుడు శృతి స్మృతి ఈ రెండు ఏం చెప్తాయంటే మనం ఎలా ప్రవర్తించాలో ప్రామాణికంగా మనకి చెప్తాయి, ఈశ్వరవాక్కు కాబట్టి. కానీ దాని మీద మనకి బాగా బుద్ధి కుదురుకోవాలనుకోండి, పురాణం వినాలి. పురాణం వింటే వేదాన్ని స్మృతిని విన్నట్టే. ఎందుకని? ధర్మంచరా, నువ్వు ధర్మమునే అనుష్ఠించు. ధర్మమే అనుష్ఠిస్తే ఏమవుతుందండి? రామాయణం విను, నీకు అర్థమవుతుంది ధర్మం అంటే ఏమిటో, ఎలా రక్షిస్తుందో. ఇప్పుడు వేదంలో ధర్మంచరా అన్న మాటని రామాయణ మహాకావ్యం రామచంద్రమూర్తి యొక్క జీవితంగా సమర్థించి చూపించి మీకు ధర్మమునందు పూనిక కల్పిస్తుంది. అయితే మళ్ళీ పురాణానికి చరిత్రకి ఓ తేడా ఉంటుంది. పురాణంకి చరిత్రకి ప్రధానమైన వ్యత్యాసం ఎక్కడుంటుందంటే, ఒక వ్యక్తి పుట్టుక, ఒక వ్యక్తి పెరుగుదల, ఒక వ్యక్తి మరణము వరకే చరిత్ర మాట్లాడుతుంది. కృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు, ఎలా పెరిగారు, ఎన్ని విజయాలు సాధించారు, వెంకటరమణుడిని ఎలా సేవించారు, ఎలా మరణించారు, ఇవి చెప్తుంది. అది పురాణం చెప్పింది అనుకోండి. కృష్ణదేవరాయల వారి జీవుడు కృష్ణదేవరాయల వారిగా వచ్చి ఇంత గొప్ప వాడై ఆంధ్రభౌజుడన్న కీర్తి ఎందుకు పొందగలిగాడో చెప్తుంది. కృష్ణదేవరాయల వారి శరీరం పడిపోయిన తర్వాత కృష్ణదేవరాయల వారి జీవుడు ఏమయ్యాడో కూడా చెప్తుంది. అందుకే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ, అక్కడ సర్గ ప్రతిసర్గ నియమంతో వంశాన్నంతటినీ మన్వంతరములన్నింటినీ వర్ణిస్తూ జీవుడు ఎలా వైక్లభ్యాలు పొంది శరీరాల్ని మార్చుకుని చిట్ట చివరికి ఈశ్వరుడు ఎందుకు చేరాడు అన్న విషయాన్ని వర్ణిస్తుంది. భరతుడు అంతారణ్యానికి వెళ్ళి ఒక లేడీ మీద వ్యామోహం పెట్టుకున్నందుకు మళ్ళీ దేనిగా పుట్టాడు. అప్పుడు ఆ వ్యామోహం ఎలా పోయింది, అదే చరిత్ర అనుకోండి. ఆయన ఒక శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే చరిత్ర మాట్లాడుతుంది. అందుకే చరిత్ర ఆత్మోద్ధరణకు హేతువుగా నిలబడుతుందని చెప్పడం కష్టం. కానీ పురాణం మాత్రం ఆత్మోద్ధరణకి హేతు అవుతుంది. శృతి యందు స్మృతి యందు ఉన్నదాన్ని పురాణము భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. శృతి వింటే నాకు అర్థమైందండి అని అందరూ చెప్పలేరు, కానీ వేదాన్ని వినడమే చాలు. స్మృతి వింటే నాకు అర్థమైందండి అని అందరూ చెప్పగలరా అంటే చెప్పడం కష్టం. పురాణం వింటే నాకు అర్థం కాలేదండి అనడానికి ఏం ఉండదు. ప్రవచనం అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రకృష్ట వచనం, బాగా ఊపి చూసి కర్ర బాగా పాతుకుందో లేదో ఆయనే ఊపి చూస్తాడు ఒకసారి. అలా పూర్వాపర విచారణ చేస్తూ కథని సమర్థిస్తూ శృతితో స్మృతితో అనుసంధానం చేస్తూ జరిగినటువంటి మాట తేలికగా మన మనసులో ధర్మం నిలబడేటట్టుగా చేస్తుంది. మనం ధర్మమునందు అనురక్తులమయ్యేటట్టు చేస్తుంది. అందుకు ప్రవచనం చేశారు. సూతుడు చేసిన, రోమహర్షణుడైన సూతుడు చేసిన, ఆయన కొడుకైనటువంటి ఉగ్రశ్రవసుడు చేసిన, దేని కొరకు చేశారు ప్రవచనం అంటే వాళ్ళకేదో ఉబుసుపోక కాలక్షేపం లేక అదే పనిగా చెప్పుకుంటూ వెళ్ళిన వాళ్ళు కారు. అందుకే మీకు ఈ పురాణ ప్రవచనము అనబడేటటువంటి ఈ ప్రక్రియ ప్రపంచపటంలో ఏ దేశంలో, ఏ సంప్రదాయంలో, ఏ విశ్వాసంలో మీకు కనపడదో. పురాణమును ప్రవచనము చెయ్యడము అనేటటువంటిది కేవలము సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది. కాదు, మీకు ఒక యథార్థం చెప్తాను. దేవాలయానికి వచ్చినప్పుడు పెద్దలైనటువంటి వారు ఒక మాట అడుగుతారు, ఇక్కడ ఎప్పుడైనా రామాయణం చెప్పారా అని అడుగుతారు. ఇక్కడ రామాయణం చెప్పారండి అన్నారనుకోండి, ఆ ప్రాంగణానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అన్నిటికన్నా ఒక ప్రాంగణం పునీతమైంది అని ఎప్పుడు చెప్తారో తెలుసా అండి? అక్కడ భారతం చెప్పి ఉంటే. దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం చెప్పినా, దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం విన్నా, అది సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని కల్పిస్తుంది. అందుకే భారతం వినని వారు ఉండరు.
దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం వినండి అని ఎందుకు చెప్తారంటే, నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు. ఇదే భారతాన్ని పట్టుకెళ్ళి మీరు ఒక ఆడిటోరియంలో చెప్పారనుకోండి, మీ చెప్పులు పెట్టుకునే స్టాండ్ లేదనో, షూ కీపింగ్ స్టాల్ లేదనో, మీరు చెప్పులు వేసుకుని కూర్చుని వెళ్ళి వింటారు. చెప్పేవాడు మాత్రం వాడికి ఉన్న నిష్ట కొద్దీ చెప్పులు విప్పి కూర్చుని వాడు చెప్తాడు. అంత పరమ పవిత్రమైన భారతాన్ని, పంచమ వేదాన్ని చెప్పులతో కూర్చుని వినడం అన్నది ఎంత దోషం అవుతుంది. అదే ఒక దేవాలయ ప్రాంగణం అనుకోండి, మీరు చెప్పులు విప్పి లోపలికి వస్తారు. ఈశ్వరుని యొక్క సముఖంలో, ఆయన ఎదురుగుండా, ఆయన సభామంటపంలో కూర్చుని మహాభారతం వినడం అంటే కోట్ల 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 జన్మల తర్వాత తప్ప జీవుడికి ఆ అధికారాన్ని పొందే అదృష్టాన్ని ఇవ్వరు అని శాస్త్రములు తెగేసి చెప్తున్నారు. ఎందుకని అంటే మహాభారత ప్రవచనాన్ని వినడమే అంత గొప్ప. ఎందుకని? ప్రతి చోట ధర్మ సూక్ష్మ సమన్వయమే, ప్రతి మాటలో ధర్మ సూక్ష్మ సమన్వయమే. అంత గొప్పగా ధర్మము అనబడేటటువంటి పతాకాన్ని ఎగరవేస్తుంది మహాభారతం. కాబట్టి ఇప్పుడు అక్కడికి ఈ ఉగ్రశ్రవసుడు, ఆయన ప్రవచనం చేయగలిగినటువంటి దిట్ట, ఆయన అక్కడికి వచ్చారు. ఆయనకెవరు కనబడ్డారు? శౌనకుడు. శౌనకుడితో పాటుగా అక్కడ బ్రహ్మర్షులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందు నమస్కారం చెయ్యాలి? కాబట్టి ఉగ్రశ్రవసుని యొక్క వినయం ఏమిటంటే, ఆయనే బ్రహ్మర్షులకు నమస్కారం చేశారు. నమస్కారం చేసి కూర్చుంటే వాళ్ళందరూ గబగబా ఆయన చుట్టూ చేరారు. ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయనతో ఏది మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలిసుండి మాట్లాడినవాడు ధన్యతని పొందినవాడు తప్ప, ఎవరి దగ్గర ఏది మాట్లాడాలో తెలియక మాట్లాడినవాడు అవకాశం వచ్చినా జార విడుచుకున్నవాడు. ఆయనని వాళ్ళు ప్రశ్న వేశారు, అయ్యా మేమందరం కూడా ఇదిగో ఈ నైమిషారణ్యంలో చేరాం, ఇక్కడ 12 సంవత్సరములు జరిగేటటువంటి సత్రయాగాన్ని నిర్వర్తిస్తున్నాం, మేమందరం కూడా భగవంతుని యొక్క పుణ్యకథలు వినడమునందు అనురక్తులమైనటువంటి వాళ్ళం. నీవు మాకు ఏవైనా భగవత్ సంబంధమైనటువంటి విశేషాలు చెప్పవలసింది. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, ఈ మధ్యకాలంలో ఏం చూశావు, ఏ తీర్థముల యందు స్నానం చేశావు, ఏ క్షేత్రములు చూశావు అని అడిగారు. మనకి శాస్త్రంలో ఇదో గమ్మత్తైనటువంటి మాట, తీర్థయాత్ర అంటాం తప్ప క్షేత్రయాత్ర అనం. నిజానికి వాడు వెంకటాచలం వెళ్ళొచ్చాడు, తిరుపతి వెళ్ళొచ్చాడు, ఎక్కడికి వెళ్ళొచ్చారండి అన్నారు అనుకోండి, తీర్థయాత్రకి వెళ్ళానండి అంటాడు. తీర్థయాత్రకి వెళ్ళానన్నావు కదా, ఏం చేశావు? వెంకటాచలం వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రూమ్లో గీజర్ వేసుకుని స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొచ్చాడు స్వెటర్ వేసుకుని. అదే తీర్థయాత్ర కాదు. ప్రకృష్టమై పరమ పవిత్రమైన ప్రదేశముల యందు అనేకమైన పేర్లతో తీర్థములుంటాయి. ఒక వెంకటాచల క్షేత్రం ఉందనుకోండి, ఎన్నో తీర్థములుంటాయి. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే, దాని యందు స్నానం చేస్తే మీకు ఇచ్చే శక్తి ఏమిటిస్తారో తెలుసా అండి? మీరు ఒక యజ్ఞము చేసిన ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తారు. యజ్ఞము చేస్తే సోమయాజి అంటారు. వాడు యజ్ఞం చెయ్యాలి. గృహస్థాశ్రమంలో ప్రవేశించేది ఎందుకు అంటే యజ్ఞం చేయడం కోసం, యాగం చేయడం కోసం. యజ్ఞయాగాదులు జరిగినప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం కోసం, వాడి బలాన్ని దానికి దాపుగా పెట్టి రక్షించడం కోసం ఏది చెయ్యగలిగితే అది చెయ్యాలి యజ్ఞయాగాది క్రతువులలో. కానీ వాడు అన్ని చెయ్యలేకపోతున్నాడేమోనని అనుగ్రహించి ఈశ్వరుడు కలియుగంలో తీర్థములను ప్రవహింపజేశాడు. తీర్థము వేరు, నది వేరు. తీర్థమునందు స్నానం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం ఇస్తారు. వేదంలో చెప్పారు ఈ మాట. కాబట్టి తీర్థమునకు వెళ్ళినవాడు ఏం చెయ్యాలి అంటే, యాత్రకు వెళ్ళినవాడు తీర్థంలో స్నానం చేసి రావాలి. వాడు తీర్థంలో స్నానం చేసి వచ్చినవాడు కనుక వాడు యజ్ఞము చేసి వస్తున్నవాడితో సమానం. కాబట్టి ఇప్పుడు వాడు స్నానం చేసి ఉన్నాడా లేడా చూడరు. వాడు రైలు దిగ్గానే కనపడినా తీర్థయాత్రకు వెళ్ళొచ్చాడంటే కాళ్ళకి నమస్కారం చేస్తాడు. యజ్ఞం చేసి వస్తున్న వాడితో సమానం అవుతాడు వాడు. అందుకొచ్చాయి. అందుకని యాత్రకు వెళితే స్నానం చేస్తాం. అందుకు కదూ మనం కాంచీ క్షేత్రానికి వెళితే అందరం కలిసి చక్కగా అక్కడ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప దేవాలయంలో రథసప్తమి నాడు సంకల్పం చెప్పుకుని అందరం ఆ జిల్లేడాకులు రేగుపండు పెట్టుకుని, అవన్నీ ఎందుకు పెట్టుకుంటారో ముందు 4 మంచి మాటలు చెప్పుకుని సంకల్పం చేసుకుని అందరం అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేసి వచ్చాం. అది చెయ్యాలి. అలా చెయ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళందరూ అక్కడ చేరి ఉన్నది ఎందుకు అంటే, నువ్వు ఏ ఏ తీర్థములలో స్నానం చేసి వచ్చావు నీకన్నీ తెలుసు.
నువ్వు పురాణవాంగ్మయం అంతా చదువుకున్నావు కాబట్టి ఎక్కడ ఏ క్షేత్రం ఉందో తెలుసు, ఏ తీర్థం ఉందో తెలుసు. కాస్త పెద్ద ఆయనతో ఎందుకు ఎడతారండి యాత్రకి? వాళ్ళు తిరగలేక ఎవరితో వెళ్ళారో, ఎవడు కొంచెం అందులో తెలుసున్నవాడు అనుకుంటారో వాడి పెట్టి వీళ్ళందరూ పట్టుకుంటారు. ఆయన పెట్టి పట్టుకోవడం ఎందుకు అంటే ఆయనకి తెలుసు, ఆయన 4 మాటలు చెప్పి చూపిస్తాడని తాపత్రయం. అలా వెళ్ళలేకపోయిన వాళ్ళు అయ్యా ఏమి చూసి వచ్చారండి అని మిగిలిన వాళ్ళని అడిగి తెలుసుకుని సంతోషిస్తారు కదూ. అలా మీరేమేమి చూసి వచ్చారో మీకు అన్నీ తెలిసి ఉంటాయి కదూ. కాబట్టి మాకు చెప్పండి. తీర్థయాత్రకి వెళ్ళొచ్చిన వాళ్ళింటికి వెళితే అడగవలసిన ప్రశ్న ఇది. వాళ్ళు కూడా ఏం మాట్లాడాలంటే వాళ్ళు తీర్థయాత్ర ప్రారంభం దగ్గర నుంచి మననం చేసుకోవాలి. ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏ గుళ్ళోకి వెళ్ళాం, ఆ గుళ్ళో ఏం చూసాం, అక్కడ స్థల పురాణం ఏమిటి, ఏ తీర్థం, దాని గొప్పతనం ఏమిటి, ఏం స్నానం చేశాం, అక్కడ ఏ మహాత్ముల గురించి మనం విన్నాం, వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుని ఇంటికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు చెప్తూ పోతే ఆ చెప్పడం చేత విన్నవాడు తరిస్తాడు, వీళ్ళకి మననమవుతుంది. మళ్ళీ మళ్ళీ తీర్థముల పేరు, మళ్ళీ మళ్ళీ క్షేత్రముల పేరు స్మరించినంత మాత్రం చేత ప్రాసంగిక పుణ్యం పడుతుంది. అది గమ్మత్తు. మీరు కంచి వెళ్ళొచ్చి అయ్యా ఎక్కడికి వెళ్ళొచ్చారండి అన్నారు అనుకున్నా, అబ్బాయి ఏదో వెళ్ళాం లేదురా, ఊరు పేరు కూడా అవ్వలేదు, నిద్ర లేదు సరిగ్గా, వాడు పడుకొని ఇచ్చాడేంటి, రాత్రి 11ంటికి పడుకోమనేవాడు, మళ్ళీ 4:00 లేవండనేవాడు, ఇంకేం నిద్ర, అమ్మ నాయన ఇంకెప్పుడు వెళ్ళకూడదన్నారు అనుకోండి, ఆ ఊరి పేరు కూడా చెప్పకుండా ఇంకెందుకు ఆ యాత్ర చేయడం కాదు. మీరు స్మరించి 4 మాటలు చెప్తున్నారు అనుకోండి. అరుణాచలం వెళ్ళామండి, గిరి ప్రదక్షిణం చేశాం అంటే గిరి ప్రదక్షిణ ఏమిటండి అంటే స్థూల శివుడు అండి, కొండ, 8 దిక్కుల దేవాలయాలు ఉన్నాయి, దక్షిణాన యమలింగంతో ప్రారంభం అని మీరు వర్ణన చేస్తుంటే మానసికంగా వెళ్ళిపోతుంటారు. ఒకసారి మీరు మాట్లాడుతుంటే ప్రాసంగిక పుణ్యం, ఆ పేర్లు తలుచుకున్నారు కాబట్టి. అందుకే తీర్థయాత్ర అన్న మాట మీద అన్ని విషయాలు పేర్కొన్నాయి శాస్త్రాలు. సరే ఇప్పుడు నేను మళ్ళీ తీర్థయాత్ర అనగానేమి అని మళ్ళీ ప్రవచనం ఎందుకు కానీ దాని గురించి అందుకు అడగడం. వాళ్ళు నైమిషారణ్యంలో ఉన్నవాళ్ళు చేతకాక ప్రశ్న వేశారని మీరు అనుకోకూడదు. మహాభారతము ధర్మ సూక్ష్మ సమన్వయము. మహాభారతం వింటే మనం ఏం చెయ్యాలో మీరు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. కాబట్టి ఆ ఊంచుకోవడం కోసం భారతం వినడం తప్ప నన్నయ్య గారు బాగా రాశారని నన్నయ్య గారికి సర్టిఫికెట్ ఇవ్వడానికి భారతం చదువుకోవడం ఎందుకు? నన్నయ్య గారికి సర్టిఫికెట్లు మీరు నేను ఇవ్వక్కర్లేదు, ఆయన తరించిపోయారు. ఆయనకి సర్టిఫికెట్ ఇవ్వడానికి భారతం చదువుకోక్కర్లేదు, మనం తరించడానికి నన్నయ్య గారి దగ్గర ఏం నేర్చుకోవాలో తెలుసుకోవడానికి భారతం వినాలి. కాబట్టి ఇప్పుడు ఆయన బ్రహ్మర్షులకు నమస్కరించారు, వాళ్ళందరూ ఆయన్ని ప్రశ్న వేశారు. ఆయన అన్నారు శమంతక పంచకాన్ని చూసి వచ్చారు. ఎందుకు ఈ మాట వచ్చింది అంటే వాళ్ళు ప్రశ్న వేసేటప్పటికే వీళ్ళకి ఇది చెప్తే బాగుండన్న ఉత్సాహం ఒకటి పెళ్ళుబుకుతోంది ఆయనలో. అంటే ఇది చెప్తే బాగుండని ఆయనకు అనిపించింది అంటే అన్నీ తెలుసున్నవాడు ఇది చెప్తే బాగుంటుంది అనుకున్నాడు అంటే అది ప్రయోజనకరమైన విషయము అని మీరు నమ్మవలసి ఉంటుంది కదా, లేకపోతే ఆయనకు ఆ పొంగు ఎందుకు వస్తుంది? కాబట్టి ఆయనకి ఏది జ్ఞాపకం వచ్చిందంటే శమంతక పంచకం జ్ఞాపకానికి వచ్చింది. అక్కడ పరశురాముడు 21 మార్లు ఈ భూమండలం అంతా కూడా దండయాత్ర చేసి క్షత్రియులను తెగటార్చి వారి రక్తంతో 5 సరోవరాలను ఏర్పాటు చేసి ఆ రక్తంతో పితృదేవతలకి తర్పణ చేశాడు. అప్పుడు వాళ్ళు అయ్య బాబోయ్ ఇంకా ఇలాంటి అలజడి వద్దురా నాయన, ఇంకా క్షత్రియ సంహారం చెయ్యకని చెప్పిన తర్వాత ఆయన శాంతించాడు. అదిగో అంత గొప్ప ప్రదేశం ఆ శమంతక పంచకాన్ని, కురుక్షేత్రాన్ని, జనమేజయుణ్ణి, యాగాన్ని, ఇవన్నీ చూసొస్తున్నారు. అంటే వాళ్ళు అన్నారు మేమేది వింటే బాగుంటుంది, మేమేది తెలుసుకుంటే బాగుంటుంది, ఇది అడగవలసింది. మీరు వేదిక మీద వెళ్ళిన వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చి ఇలా ఓ కాగితం ఇచ్చి ఇది చెప్పండి అని అడగకూడదు. ఏది మీకు చెప్పాలో వేదిక మీద కూర్చున్న వాడికి తెలిసి ఉంటుందని మీరు నమ్మవలసి ఉంటుంది. అది వినయం. ఆ వినయం లేని వాడికి వినే అర్హత ఉండదు. ఆ వినయం ముందు నేర్చుకోవలసి ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పాలి, మేము ఏది వింటే బాగుంటుంది, మాకు మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో, మాకేది పురుషార్థాన్ని కల్పిస్తుంది, మాకు అటువంటి కథని, అటువంటి గ్రంథాన్ని, అటువంటి ఇతిహాసాన్ని, అటువంటి విషయాన్ని మాకు ప్రవచనం చేయవలసింది మహానుభావ అని వాళ్ళు ప్రార్థన చేస్తే ఆయన అన్నారు మా గురువు మహానుభావుడు, వేదమంతా ఒక రాశిగా పడిపోయి ఉంటే
కలియుగంలో ఉండేటటువంటి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని 4 వేదములు చదవగలిగిన వాళ్ళు ఉండరని వేదమును విభాగం చేసి రుక్, యజు, సామ, అథర్వణ వేదములని 4 వేదములుగా విభాగం చేసినటువంటి వేదవ్యాస భగవానుడు 18 పురాణములను వెలయించిన తరువాత పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచన చేశాడు. అందులో లేనటువంటి ధర్మ సూక్ష్మం లేదు. భారతం అంతా రచన చేసిన తర్వాత వేదవ్యాసుడే అన్నాడు, నీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏది తెలుసుకోవాలన్నా భారతమే ఆధారం, ఇంతకన్నా ఇంకోటి ఏది ఉందో నాకు చెప్పాడు. కాబట్టి నీకు జవాబు లేనిది లేదు మహాభారతంలో, అన్నీ ఉన్నాయి. నీకు వెతుక్కోవడం రావాలి, నీకు వినడం రావాలి. ఇవి కాకుండా కొత్తగా తెలుసుకోవడానికి ఇంకోటి ఉండదు, అన్నీ భారతంలోనే ఉన్నాయి. అన్ని ఆఖ్యానములతో, అన్ని ఉపాఖ్యానములతో, అన్ని విశేషాలతో భారత రచన చేశానని మా గురువు అయినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు పేర్కొన్నాడు. అటువంటి మహాభారతం ఉందే, దాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణుల్ నీతిశాస్త్రంబని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులితిహాసమనియు, పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహి కొనియాడుచుండ, వివిధ వేద తత్వ వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు. సాక్షాత్ విష్ణు స్వరూపుడైనటువంటి వేదవ్యాసుడు రచన చేసినటువంటి ఆ మహాభారతం ఉందే, దాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, ధర్మము యందు నిష్ణాతులైనటువంటి వారు మహాభారతాన్ని ఇదే ధర్మశాస్త్రం అని పిలుస్తారు. చూడండి, నన్నయ్య గారి అనురక్తి చూడండి. ఆంధ్రీకరించేటప్పుడు మహాభారతానికి కితాబు ఇవ్వవలసి వస్తే దాన్ని మొట్టమొదట ఏ పేరుతో దాన్ని అన్వయం చేశారో చూడండి, ధర్మం. ఈ ధర్మమే ప్రాతిపదిక, దీని పేరే సనాతన ధర్మం. ఆ ధర్మమునే బోధ చేయడానికే సమస్త వాంగ్మయం వచ్చింది. ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు, వేదాంతము అంటే వేదముల చివర ఉండేవి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల యందు శిష్యుడు గురువుని ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేస్తే గురువు మాట్లాడతాడు. మాట్లాడితే దాని వలన జ్ఞానము కలిగి, ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి ఏర్పడుతుంది. అటువంటి మోక్షకారకమైనటువంటి వేదాంతం ఏది ఉన్నదో ఆ వేదాంతమే మహాభారతమని వేదాంతులు చెప్తారు. నీతి విచక్షణులు నీతిశాస్త్రం అని, లోకంలో నీతి మాట్లాడేటటువంటి వాళ్ళందరూ మహాభారతం కన్నా నీతిశాస్త్రం లేదు అంటారు. కాబట్టి మహాభారతం గురించి మాట్లాడినా, మహాభారతంలోని ఏ వ్యక్తి గురించి పుస్తకాలు రాసినా ఆ కోణంలో చూసి వ్రాయాలి, ఆ కోణంలోనే మహాభారతాన్ని చూడాలి తప్ప ఇంకొకలా చూసి కవిత్వపరమైన అన్వయం చేసే అధికారం ఎవరికి ఉండదు అన్నది తీర్పు. కాబట్టి కవి వృషభులు మహాకావ్యమనియు, గొప్ప కవులు దాన్ని మహాకావ్యము అని పిలిచారు. ఇంతకన్నా కావ్యం ఉండదు లోకంలో. లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, లాక్షణికులు ఇంతకన్నా గొప్ప లక్ష్యశాస్త్రము వేరొకటి లేదు అన్నారు. ఐతిహాసికులు ఇతిహాసమనియు, ఇతిహాసము అన్న మాటకు అర్థం నేను నిన్న మీతో ప్రస్తావన చేశాను. ఇది ఇలాగే జరిగిన యథార్థమైన గాథ. యథార్థముగా జరిగిన ఒక గాథని ఇంత గొప్పగా చెప్పగలగడం వ్యాసుడికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. అది భారతంలోనే సాధ్యమైందంత గొప్పగానని ఐతిహాసికులు ఇతిహాసమని పొగుడుతారు. పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని, పురాణములు చదివినటువంటి వారు మహాభారతంలో లేనటువంటి పురాణం లేదు. అన్ని పురాణములలో ఉన్న విశేషాలు మహాభారతంలో వస్తాయని మహాభారతానికి పెద్దపీట వేసి పొగుడుతారు. వివిధ వేద తత్వ వేది, అనేకమైనటువంటి వేదముల యొక్క తత్వానికంతటికి పుట్ట, ఆ మూలకందమైనటువంటి వేదవ్యాస మహర్షి ఉన్నారే, ఆదిముని మొట్టమొదటి మహర్షి, మహానుభావుడు, పరాశరాత్మజుండు, పరాశరుని యొక్క కుమారుడు, విష్ణు సన్నిభుండు, సాక్షాత్ విష్ణుస్వరూపమైనటువంటి వాడు, వ్యాసో నారాయణ స్వయం. అటువంటి వాడు మనకి అందించినటువంటి మహాభారతం. నేను దాని గురించి ప్రవచనం చేస్తాను, చక్కగా మీ అందరూ వినండి అని. అక్షౌహిణి అన్న మాటకు అర్థమేమిటో, పర్వం అంటే ఏమిటో, మహాభారతంలో ఎన్ని పర్వాలున్నాయో, ఆ పర్వాలలో ఉండేటటువంటి కథా సారాంశం ఏమిటో, ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో 18 పర్వముల గురించి విహంగ వీక్షణంగా ఒక్కసారి చెప్పాడు. సంక్షేప రామాయణం అంటారు చూసారా, అలా ఒక్కసారి. ఇలా ఎందుకు చెప్తారో తెలుసా అండి? జిజ్ఞాసు అయినటువంటి వాడైతే అమ్మో ఇన్ని విషయాలున్నాయి,
మనకి మళ్ళీ ఎలా అందుతుందిరా ఇది వినాలి, ఇలా ఆయన చెప్పి వెళ్ళిపోవడం కాదు, వివరంగా విందామని బాగా నాకు వివరించి చెప్పండి అని అడుగుతారు. వివరించి చెప్పమని అడగడం శిష్యునకు ఉండవలసిన లక్షణం. ఓసారి అలా పైన చదివేస్తే విని సంతోషపడిపోయితే అంతకన్నా లోతుగా తెలుసుకుందామనేటటువంటి జిజ్ఞాస లేకపోతే వాడు సరి అయిన అధికారి కాడు అని గుర్తు వినడానికి. కాబట్టి ఆ ఉత్సాహము ఉన్నవారేనా మహాభారతం నాకేనా సంతోషం, వీళ్ళు అలా వింటారా? ఒక్కసారి సంక్షేపంగా చెప్పాడు. వాళ్ళన్నారు కాదు కాదు, అలా నువ్వు ఏదో పర్వంలో ఇలా కదా ఆదిపర్వం అంటే ప్రారంభం అంటే ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా పాండవులు పుట్టారు, కౌరవులు పుట్టారు, వాళ్ళు పెద్దవాళ్ళేరా, అయిపోయింది ఆదిపర్వం, సోహాపర్వం, అలా చెప్తే మేము ఒప్పుకోం. మాకు చాలా వివరంగా కావాలి. అందులో అబ్బో మాకు ఇన్ని ఏదో అగ్నిహోత్రపు నెగడు దగ్గరికి వెళ్ళి కర్ర పట్టి తోస్తే ఒక్కసారి రవ్వలు పైకి రేగినట్టు నువ్వు చెప్పిన ఆదిపర్వం కథ వింటే మా మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చేసాయో. అసలు ఆ శంతన మహారాజు ఏమిటి, ఆ భీష్ముడు ఏమిటి, పిల్లాడేమిటి, ఆ ప్రతిజ్ఞ చేయడం ఏమిటి, గంగ ఏమిటి, అష్టవసువులు ఏమిటి, శాపం ఏమిటి, వాడు భూమి మీద పుట్టడం ఏమిటి, గంగ పట్టుకెళ్ళి గంగలో బారేయడం ఏమిటి, 8వ వాడు మహాపురుషుడు అవడం ఏమిటి, దీర్ఘకాలం ఉండడం ఏమిటి, పెళ్లి చేసుకోకపోవడం ఏమిటి, అది ధర్మ విరుద్ధం కదా, ఇవన్నీ ఎలా జరిగాయి మాకు వివరంగా చెప్పు. అలా ఏదో చెప్పేసి అయిపోయిందంటే మేము ఒప్పుకోం. అంటే వాళ్ళకి జిజ్ఞాస ఉంది. చాలా సంతోషించాడు ఆయన. సంతోషించి ఆయన అన్నాడు, మీకు నేను తప్పకుండా అలాగే మహాభారతాన్ని వివరణ చేస్తాను వినండి అని జనమేజయుడి దగ్గర ప్రారంభం చేశాడు. ఎందుకని అప్పుడే కదా జనమేజయుడి యొక్క యాగశాల నుంచి వచ్చానని చెప్పాడు కదా. అందుకని ఇప్పుడు మహాభారతం అంటే ఆయన ప్రవచనం నైమిషారణ్యంలో మొట్టమొదట మహాభారతాన్ని ప్రస్తావన చేసేసరికి అప్పుడే ఆయన చూసి వచ్చినటువంటి ఆ యజ్ఞశాలతో కూడినటువంటి ఘట్టాల గురించి వివరణ చేస్తూ ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తూ ఆయన అన్నాడు, జనమేజయుడనబడేటటువంటి రాజు చంద్రవంశంలో పాండవుల యొక్క వారసుడిగా జన్మించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞంలో ఆయన తనకి అని కోరుకుని చేసినవాడు కాడు. ఆయన దేని కొరకు చేశాడు ఆ యజ్ఞాన్ని అంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం, తన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల యొక్క అభ్యున్నతి కోసం యజ్ఞం చేశాడు. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. వేదము యొక్క ప్రమాణమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులు లోకక్షేమమునకు హేతువులని నమ్మినటువంటి ప్రభువు సింహాసనం మీద ఉన్నాడు. కాబట్టి ఆ రాజు కారణంగా నెలకొక వాన పడుతుంది. ఒక కుక్క ఒకటి అక్కడికి వచ్చింది. మహాభారతానికి ఒక గమ్మత్తుంది. కుక్క పాత్రతో ప్రారంభం, చిట్ట చివర మళ్ళీ ఓ కుక్క, మధ్యలో మహాభారతాన్ని మలుపు తిప్పింది ఓ కుక్క. అసలు మహాభారతాన్ని అంతటినీ మలుపు తిప్పేసింది ఒక కుక్కే. ఏకలవ్యుడు కుక్క నోట్లో 6 బాణాలు కొట్టుండకపోతే భారతం ఓలా ఉండుండేది. కాబట్టి ఆ కుక్కే భారతాన్ని అంత తిప్పింది. అదో విచిత్రం, కుక్క పాత్రకే భారతానికి అంత దగ్గర. రామాయణంలో కుక్క మాంసం గురించి ఎక్కువ ప్రస్తావన చేయబడుతుంది. విశ్వామిత్రుడికి కోపం వస్తే చాలు అస్తమానం శమాంస నియతాహార ముష్టికాహ నామ నిర్ఘృణాహ అంటుంటాడు. కుక్క మాంసం తినేవాళ్ళై బతకండి అంటుంటాడు. కాబట్టి అక్కడికి ఒక కుక్క వచ్చింది. కుక్కకి ఒక లక్షణం ఉంటుంది. కుక్క ఇంట్లో ఉండకూడదు అని అనరు. కుక్క ఉండవచ్చు ఇంట్లో, కానీ కుక్క రాజద్వారం దాటి లోపలికి కానీ వచ్చిందనుకోండి, దేవతలు మీ ఇంట పూజాగృహంలో ఉన్నటువంటి దేవతలు ఆ రోజు ఉపవాసం ఉండిపోతారు, అన్నం తినరు. దేవతలు ఉపవాసం ఉండిపోయినటువంటి క్షోభ యజమానిని కట్టి కొడుకుతుంది. ఎప్పుడో అప్పుడు బాధిస్తుంది. అది జాతక చక్రం చూస్తే దొరికేదేం కాదు, ఆ ఉపాసన బలం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుచేత అంటే శృంగగిరికి పీఠాధిపత్యం వహించారు చంద్రశేఖర భారతీ స్వామి వారు. ఆయన దగ్గరికి ఒకప్పుడు ఒక ఆయన వెళ్ళి దిగులుగా కూర్చున్నాడు. ఆయన మాట్లాడుతూ ఏమలా కూర్చున్నావు, ఏం చేస్తుంటావు అన్నారు. నేను రోజు సాలగ్రామాలను ఆరాధన చేస్తాను. ఆయన అన్నారు, మీ ఇంట ఉన్నటువంటి సాలగ్రామాల్లో ఒక సాలగ్రామాన్ని మీ నాన్నగారు జీవించి ఉన్నంత కాలం వేరుగా పూజ చేసి దానికి చాలా పెద్ద నైవేద్యం పెడుతుండేవారు. మీ నాన్నగారు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ సాలగ్రామానికి వేరు పూజ నువ్వు చేస్తున్నావా కొడుగ్గా? ఈయనేం చెప్పలేదు ఆయనకి, అదేనే దివ్య దృష్టి అని మనవి చేసింది. అంటే ఆయన అన్నాడు, నిజమే, మీరు ఎలా గ్రహించారో నాకు తెలియదు. మా నాన్నగారు ఒక సాలగ్రామాన్ని ప్రత్యేకంగా పూజ చేసేవారు, మిగిలిన వాటితో కలపకుండా పూజ చేసి దానికి వేరే పెద్ద నైవేద్యం పెడుతుండేవారు.
మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఆ సాలగ్రామాన్ని మిగిలిన సాలగ్రామాలతో కలిపేశాను. అన్నింటికీ కలిపి కాసి నీళ్లు పోసి పూజ చేసేసి అన్నిటికీ కలిపి నైవేద్యం పెడుతున్నాను. అంటే చంద్రశేఖర భారతీ స్వామి వారు అన్నారు, అందుకే నువ్వు ఇబ్బందిలో ఉన్నావు. ఆ సాలగ్రామం అది నృసింహ సాలగ్రామం. దాన్ని మిగిలిన వాటితో కలిపి పూజ చేయడానికి వీల్లేదు. దాన్ని వేరుగా పూజ చెయ్యాలి. దానికి వేరుగా మహానైవేద్యం ఎక్కువ పెట్టాలి. దాని ఆకలి ఎక్కువ. నువ్వు అలా పెట్టని కారణం చేత నీ ఇంటి పూజామందిరంలో ఆకలితో ఉండిపోయిన నృసింహసాల గ్రామం యొక్క వ్యధ నిన్ను కట్టి కుడుపుతోంది. అందుకు బాధపడుతున్నావు. ఇంటికి వెళ్ళి నృసింహసాల గ్రామాన్ని వేరు చేసి పూజ చేసి పెద్దగా నైవేద్యం పెట్టడం మొదలుపెట్టు అన్నారు. ఆరాధన తెలిసి ఉండాలి, సరిగా ఉండాలి. విగ్రహం ఎంత ఉండాలో తెలిసి ఉండాలి. పెద్దలను అడిగి పూజామందిరంలో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ మాట అన్నానని ఆ తర్వాత ఇంకా అనేక ప్రశ్నలతో నా దగ్గరికి దయచేసి రాకండి. కొన్ని లేనిపోని ఉపద్రవాలు తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి అలా చేయకపోతే ఏమవుతుందంటే, ఇంట ఆకలితో ఉన్నవాడు ఏడుస్తూ కూర్చుంటే ఎంత ప్రమాదం వస్తుందో, సీతమ్మ తల్లి ఏడుస్తూ కూర్చున్నటువంటి ఆ కన్నీటి బిందువు భూమి మీద పడితే భూమి అంతా కాలిపోతుంది. ఆ కన్నీటి బిందువుకు కారణమైన రాక్షసుల్ని కాలుద్దామని యశోకవన్నిం జనకత్మజాయాం ఆదాయతే నైవ దదాహలంకాం, ఆ కన్నీటి బిందువే అగ్నిహోత్రంగా తీసుకెళ్ళి పెట్టారు ఆంజనేయ స్వామి. అంతే, లంక కాలిపోయింది. ఒక్కొక్కరి కన్నీటి బిందువు, ఒక్కొక్కరి బాధ, ఒక్కొక్కరి క్షోభ కట్టి కుడిపేస్తాయి. అది మీకు జాతక చక్రానికి కూడా అందేదిగా ఉండదు ఒక్కొక్క దోషం. అటువంటి దోషాన్ని పట్టగలిగిన వాళ్ళు మళ్ళీ ఒక మహాత్ముడైనటువంటి వాడు మాత్రమే తన అంతర్దృష్టి చేత తెలుసుకోగలుగుతాడు. అది అందరికీ సాధ్యం కాదు. అటువంటి మహాత్ములు అంత తేలిగ్గా అన్ని వేళలా లభ్యమై మన గురించి మాట్లాడడానికి అవకాశం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి చేసే పని జాగ్రత్తగా చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి మహాభారతంలో ఒక కుక్క గురించి ప్రస్తావన చేశారు అంటే అంత తేలికగా మీరు స్వీకరించకూడదు. కుక్క పరమ పవిత్రమైన ప్రాంగణమునందు ప్రవేశించరాదు. అది మీ పెంపుడు కుక్కవచ్చు, కానీ మీరు భారతం వినడానికి రావచ్చేమో, దానికి వాకింగ్ అయిపోతుంది కదా అని దాన్ని పట్టుకుని గుళ్ళోకి మాత్రం రాకూడదు. అది దోషభూయిష్టం. దాన్ని పట్టుకుని జనులు తిరగని ప్రదేశంలో తిరగాలి. అంతేకాని అబ్బే ఏం చేయదండి, అబ్బే ఏం మీకు తెలుసు పక్కన వెళ్తున్న వాడికి, వాడిని ఎప్పుడో కరిచింది, వాడు అలాగే వెనకాల ఉంటాడు. అవతల ఏదో వెళ్ళవలసిన వేళ అయిపోతున్నది, దీని పక్క నుంచి ఎడితే కరుస్తుందేమో అని చెప్పుకోలేక నలుగురిలో దాని వెనకాతలే మెల్లగా వెడుతుంటాడు భయపడి. అయితే పక్క సందులోకి పోతాడు పనున్నా లేకపోయినా. ఈ రోడ్డు మీద తిప్పడం ఏంటి, ఎవరూ లేని చోట తిప్పాలి అలాంటి దాన్ని తీసుకెళ్తే. కాబట్టి సరే, ఇప్పుడు మళ్ళీ నేను ఆ సివిక్ సెన్స్ అన్న దాని గురించి ఏం మాట్లాడతాను, అది వేరే విషయం. కాబట్టి కుక్క వచ్చింది ఆ యజ్ఞ ప్రాంగణంలోకి. అది దేవశూని, దేవతల కుక్క. దేవతల కుక్క అయినా అది కుక్క కదండి. కాబట్టి యజ్ఞశాల ప్రవేశం అది చేస్తుందేమో, యజ్ఞభూమి ఎందరి తిరుగాడితే అపవిత్రమవుతుందన్న భావన చేత ఎంతవరకు ఏది పవిత్రమో అంతవరకు పవిత్రం. ఏది దాటి వెళ్ళకూడదో అది దాటి వెళ్ళకూడదు. మా ఇంటి ముందు పోలేనండి, నేను డబ్బు కట్టి వేయించుకున్న పోలేనండి, నాకు పోల్ మీద ఫ్యూజ్ వేయడం వచ్చండి, నేను ఇంట్లో ఫ్యూజులు అస్తమానం వేస్తుంటానండి, ఎక్కి వేస్తానంటే పోల్ ఎక్కడానికి నిన్ను అనుమతిస్తారా? ఇవి నువ్వు పెట్టుకున్న రూలు, నువ్వు డబ్బిచ్చి వేయించుకున్న పోల్ మీద ఎక్కడానికి నీకే అధికారం లేకపోతే వేదంలో చెప్పిన విషయాన్ని ప్రశ్నించే అధికారం నీకెక్కడుంది? కాబట్టి ఈశ్వర నిర్ణయమే. ఆయనే సృజించాడు సర్వభూతములను. కానీ జ్ఞానం వేరు, ఆచారం వేరు, అనుష్ఠానం వేరు. కాబట్టి ఇప్పుడు ఆ కుక్క యజ్ఞశాల ప్రాంగణంలోకి వచ్చింది అన్నది బహుశా కారణమై ఉండి ఉండవచ్చు. ఈ జనమేజయుని యొక్క తమ్ముళ్ళు వాళ్ళు సాక్షాత్ క్షత్రియులు, రాజకుమారులు, గొప్ప పరాక్రమం ఉన్నవాళ్ళు. శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అని ముగ్గురు పేర్లు. బహుశా వాళ్ళ వంశంలో పూర్వం ఉన్న వాళ్ళ పేరు భీమసేనుడి పేరు కూడా పెట్టుకుని ఉన్నారులా ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి అది ఆ దేవతల యొక్క కుక్క అయినటువంటి సరమ అనబడేటటువంటి ఆడకుక్క యొక్క కొడుకు, ఓ చిన్ని కుక్క లేదా కుక్క పిల్ల, మగ కుక్క పిల్ల అనొచ్చేమో, సారమీయము దాని పేరు. దాన్ని కొట్టారు, ముగ్గురు కలిసి కొట్టి తరిమారు. తరిమితే అది ఏడుస్తూ వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ దగ్గరికి. కుక్క పిల్లలు ఏడుస్తూ కుయ్యలాడుతూ తల్లి దగ్గరికి వెళ్ళవండి. అలాగే అది దేవశూని దగ్గరికి వెళ్ళింది, దేవతల కుక్క దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అది వాళ్ళతో చెప్పింది, అమ్మా నేనేమి యజ్ఞశాలలోకి వెళ్ళలేదమ్మా, ఏమిటి జరుగుతోంది అని అక్కడ నిలబడి ఇలా చూస్తున్నాను.
జనమేజయుడు యొక్క ముగ్గురు తమ్ముళ్ళు వచ్చి నన్ను తరిమి తరిమి కొట్టారమ్మా, నా ఒళ్ళంతా హోనమైపోయిందమ్మా అని ఏడిచింది. ఇప్పుడు ఆ దేవశుని శరమ బయలుదేరి వచ్చింది. ఈలోగా యజ్ఞం పూర్తయిపోయింది. ఆయన కూర్చుని ఉన్నాడు జనమేజయుడు. శరమ తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆవిడంది, క్షితినాథ, కడు అకరుణాన్వితులై నీ తమ్ములు అతి వివేక దూరుల్ మతి తలపక నా పుత్రకు అతి బాలకు అనపరాధు నడిచిరి పిలుచన్. ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. అభియోగ పత్రము అంటారు. అటువంటి అభియోగ పత్రాన్ని ముందు ప్రవేశపెట్టింది ఆవిడంది, క్షితినాథ, ఓ భూమిని పరిపాలించేవాడా, కాబట్టి నువ్వు న్యాయం చెప్పవలసి ఉంటుంది. కడు అకరుణాన్వితులై దయలేని వారై నీ తమ్ములు అతి వివేక దూరుల్, వివేకమునకు దూరంగా బతుకుతున్నటువంటి నీ తమ్ముళ్ళు మతి తలపక, ఆలోచించకుండా నా పుత్రకు అతిబాలకు, నా కొడుకు చాలా చిన్నవాడు, చిన్ని కుక్క, అనపరాధు, అదేం దోషం చేయలేదు, అది యాగశాల దగ్గరికి రాలేదు, అది ఎవరిని ముట్టుకోలేదు, దూరం నుంచి అలా నిలబడి చూసింది. అలా చూసిన కారణానికి వాళ్ళు వచ్చి ముగ్గురు కలిసి నీ తమ్ముళ్ళు దాన్ని వెంటాడి వెంటాడి కొట్టారు. అది దెబ్బలతో బాధపడుతూ నా దగ్గరికి వచ్చింది. రాజా, నేను నీతో ఒక విషయం చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను. నీ తమ్ముళ్ళు కొట్టారని కానీ, నీ తమ్ముళ్ళని శిక్షించమని కానీ నేను అడగదలుచుకోలేదు. నేను ఒక్క మాట చెప్తాను విను. తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకెగ్గుల్ ముగిచేయు దుర్వినీతులకు అనినిమిత్తాగమంబులైన భయంబుల్. ఎంత గొప్ప మాట చెప్పేసిందో చూడండి. తగునిది తగదని ఎదలో వగవక, ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చెయ్యకూడదు అని మనసులో ఆలోచన చెయ్యకుండా సాధులకు, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి సాధుపురుషుల దగ్గర, పేదవారల బలహీనులైనటువంటి వారి దగ్గర ఎగ్గుల్ముగి చేయు దుర్వినీతులకు, వాళ్ళు ఏం చేస్తారులే అని భగవద్భక్తి కలిగినటువంటి వాడు ఓర్చుకుంటాడు. ఆయనే మారతాళ్లే అని క్షమిస్తాడు. క్షమించాడు కదా అని ఆయన మీద తిరగబడినా, బలహీనుడు కదా ఏం చేస్తాడులే అని వాళ్ళ జోలికెళ్ళినా ఒక ఫలితం ఉంటుంది రాజా. ఏమిటో తెలుసా ఫలితం? అనిమిత్తాగంబులైన భయంబుల్, కారణము లేని భయం కలుగుతుంది. ఎంత పెద్ద మాట చూశారండి. కారణం ఉండదు భయానికి. అంటే ఏదో ఒక కారణం మీకు అగుపించింది అనుకోండి, మీరు భయపడతారు. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఇలా చేస్తే ఏమైనా అవుతుందేమో అనుకుంటారు. రాత్రి 10 గంటల వేళలో కటిక చీకట్లో పుట్టలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో చేత దీపం లేకుండా మీరు నడుస్తున్నారనుకోండి, అమ్మో నేను ఏమైనా పావును తొక్కుతానేమో అని మీరు అనుకుంటారు. పట్టపగలు 11 గంటల వేళ భానుగుడి జంక్షన్లో ఉన్న అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్ మెట్ల మీద త్రాచుపా ఉంటుందని మీరు ఊహిస్తారా? ఉంటుంది అని మీరు ఊహకు కూడా అందుతుందా? 30 ఏళ్ల నుంచి అక్కడ కాపురం చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళిపోయే హడావిడిలో మీరు మెట్లు దిగుతున్నారు, పరిగెడుతున్న త్రాచుపాం మీద కాలేశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాము? కారణం తెలియదు. ఎలా వచ్చింది అని మీరు అడిగారు అనుకోండి, అందరూ ఏమంటారో తెలుసండి, అదేంటండి ఇక్కడికి పాము ఎలా వచ్చిందండి అసలు? అయిపోయి త్రాచుపాము రావడం ఏంటండి అసలు? ఎప్పుడు 30 ఏళ్ల నుంచి ఉంటున్నా ఇక్కడ పాము, బురద పాము చూడలేదు ఎప్పుడు, ఇక్కడ త్రాచుపాము ఏంటండి? పైగా 2nd ఫ్లోర్ మెట్ల వరకు రావడం ఏంటి? ఇంతమంది ఇప్పుడే కదా తిరుగుతున్నాం, ఎలా వచ్చిందండి అసలు అంటారా అనరా? ఇప్పుడు కారణం మీరు ఊహించగలరా ప్రమాదమునకు? ఎవరిని అడిగినా ఏమంటారంటే, అరే చాలా ఆశ్చర్యంగా ఉందండి అనేవాడే కానీ కారణాన్ని చెప్పలేడు. ఇది ఎలా వచ్చిందో తెలుసా? ఇదిగో వెనక చేసిన కర్మకి ఫలితం ఆ పాము రూపంలో వచ్చేసింది. కారణం మనకు దొరకకుండా వస్తుంది సుమా, గ్రహించుకో రాజా. వెళ్ళిపోయింది కుక్క. రాజు పురోహితుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అన్నారు వ్యాస భగవానుడు, నన్నయ్య భట్టు. ఇది బాహ్యంలో వింటే ఏమిటండి, ఏదో అర్థమైనట్టు ఉంది, అర్థం కానట్టు ఉంది, ఏమిటో ఏదో పట్టి పట్టక, దొరికి దొరకక, చిక్కి చిక్కక అలా ఉన్నట్టుంది ఏమిటండి అనిపిస్తుంది. దానినే ఉత్కంఠ అంటారు. ఉత్కంఠ అంటే ఇలా కంఠాన్ని పైకెత్తి చూస్తున్నాడు అనుకోండి, అంటే దాని మీద అనురక్తి ఏర్పడింది అని గుర్తు. 100 మంది అలా గుండ్రంగా నించున్నారు అనుకోండి, నేను నేను వెళ్ళిపోవచ్చు ఆ మోటార్ సైకిల్ మీద ఒకసారి ఆపి స్టాండ్ వేసి ఇలా వచ్చి, పొడుగ్గా ఉన్నవాడు కాదు, అలా చూడగానే ఏం కనపడదు అని కాళ్ళు ఇలా ఇలా ఎత్తి ఎత్తి చూస్తుంటాడు. ఉత్కంఠ అంటే ఏమైందో తెలుసుకోవాలని.
మహాభారత ప్రారంభంలో వ్యాసభగవానుడు నన్నయ్య గారు ఒక మనుష్యేతర పాత్రని ప్రవేశపెట్టారు. మనుష్యుడు కాదు, శునకం. ఉత్కంఠ, కంఠం ఇలా ఎత్తి చూసేటట్టుగా మనలో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని, తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాసని పెంచారు. ఈ ఎత్తిన కంఠం ఎప్పటి వరకు ఉంచాలని వాళ్ళ ఉద్దేశం అంటే 18వ పర్వం పూర్తయ్యే వరకు. అప్పటికి నీకు ధర్మం బాగా అర్థమైపోతుంది అని. అంటే నా ఉద్దేశం ఇలా ఉండిపోమ్మని కాదు, 18 పర్వాలు ఎక్కడ దొరుకుతాయండి అని అర్జెంటుగా కొనుక్కొని చదవడం మొదలు పెట్టేసుకుంటారు కాదు. అది రచనా వైచిత్రి. అది జాతిని ధర్మం వైపు నడిపించాలనేటటువంటి ఋషి యొక్క ఆర్తి. దానికి రుణపడ్డాం మనం ఋషికి. తండ్రి తాపత్రయపడ్డట్టు తాపత్రయపడతారు వాళ్ళు, లేకపోతే వాళ్ళ కర్మ, వాళ్ళకి ఎందుకు వచ్చినా కూడా ఇవన్నీ చెప్పడం. ఇందులో ఆంతర్యం ఏమిటో తెలుసా అండి? కుక్క సాధుప్రాణి, తనంత తానుగా ఏం మీద పడిపోయి కరిచేసేటటువంటి ప్రాణి కాదు. యజమానిని నమ్ముతుంది. మీరు దాని దగ్గరికి వెళ్ళి ప్రేమతో నిలబడ్డారు అని దానికి అర్థమైతే అది తోక ఊపి సంకేతిస్తుంది. లోకంలో కొన్ని ప్రాణులు మీ పట్ల ప్రేమతో ఉన్నాయో ప్రేమతో లేవో మీకు ఎప్పుడూ అర్థం కాదు. కొన్ని ప్రాణులు మీ పట్ల ప్రేమతో ఉన్నాయి అని తెలిసిపోతుంది. అలా తెలియడానికి అవకాశం ఉన్న ప్రాణుల్లో కుక్క ఒకటి. అది తోక ఊపుతుంది. తోక ఊపితే చాలా తెలిసిపోతుంది. 2, కుక్కని మీరు ప్రేమని అభివ్యక్తం చేయడానికి, నేను నీ జోలికి వచ్చేవాణ్ణి కాను అని చెప్పడానికి మీరు బ్రహ్మణ్యో బ్రహ్మవృద్ బ్రహ్మ 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 వివర్ధన అటువంటి మంత్రాలు ఏం చెప్పక్కర్లేదు. ఒక్క అక్షరం ఒత్తులేంది దూ 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 అన్నారనుకోండి, అది కూడా రాలేదనుకుని అంటే చాలు, అది ఊరుకుంటుంది, తోక ఊపేస్తుంది. అది కుక్కకున్న లక్షణం. కుక్క పోవాలనుకోండి, చెయ్యి అంటే చాలిపోతుంది కదండి. అంతే కుక్కకున్న లక్షణం. దానికి 3 రాజకుమారులు వెంటబడాలా? 3 రాజకుమారులు సైన్యం లేనట్టు, పిలిస్తే పలికేవాడు లేనట్టు, దిక్కులేని వాళ్ళల్లా ఇంత బలపరాక్రమాలతో వృద్ధి పొందినటువంటి చంద్రవంశంలో పాండవులకు వారసులుగా జన్మించిన వాళ్ళు జనమేజయుని యొక్క సోదరులు 3 రాజులు సిగ్గు లేకుండా ఒక కుక్క పిల్లని తరుగుతారా? 3 రాజులు తరమవలసినంత పెద్ద ప్రాణి అండి అది. 3 రాజులు పరిగెత్తుకొస్తుంటే కుక్క పిల్ల ఎదురు నిలబడుతుందని మీరు ఊహించగలరా? అది వెంటనే పారిపోతుంది. పారిపోతున్న కుక్క పిల్లని 3 వైపుల నుంచి వచ్చి పారిపోవడానికి మార్గం లేకుండా చేసి కొడుతుంటే అది నన్ను వదిలిపెడితే బాగుండు బాబోని కుయ్యో 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 అని ఏడిచి పారిపోతే అది తమ పరాక్రమం అనుకుని సంతోషపడిపోయి వెళ్ళి యజ్ఞభూమిలో కూర్చున్నవాడు ఈశ్వరుడు ఎందుకు క్షత్రియుడిగా పుట్టించాడో ఆ బల పరాక్రమాలతో ఆ ధనుర్వేదంతో ఎవరిని రక్షించాలో తెలుసుకోలేక, ఎవరితో యుద్ధం చెయ్యాలో తెలియక అల్పప్రాణుల మీద ఇంత పరాక్రమాన్ని చూపించిన నీకు ఆ కుక్క ఎంత ఏడ్చిందో ఆ ఏడుపు యొక్క ప్రతిఫలంగా కారణం లేని ఆపద వస్తుంది. కారణం లేకుండా ఇంత బలం చూపించావు కాబట్టి. రాజా కట్టి కుడుపుతాయి, నీకు చెప్పేవాడు లేడు, నీ ప్రవర్తనని ఎప్పటికప్పుడు దిద్దేవాడు లేడు. ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఇది ఆ కుక్క హృదయం. దేవశుని అందుకు చెప్పింది ఈ మాట. కాబట్టి ఈ ఘట్టం కేవలం మహాభారతంలో ఆనాటిదని మీరు అనుకోకండి. మీరు సమాజంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి నిలబడండి, మీరు 3 మధ్య ఉంటారు ఎప్పుడు. 1 మీకన్నా తక్కువ వాళ్ళు, 2 మీతో సమానులు, 3 మీకన్నా అధికులు. ఈ 3తో కాకుండా 4వ వాడు మీకు ఉండడు. ఏ ప్రాణి ముందు మీరు వెళ్ళి నిలబడినా 1 మీతో సమానమై ఉండాలి, 2 మీకన్నా అధికమై ఉండాలి, 3 మీకన్నా తక్కువై ఉండాలి. మీకన్నా తక్కువ ప్రాణి కనబడితే కలియబడడం అధికారుల దగ్గర నుంచి ఉంటుంది ఈ లక్షణం. ఆయన పాపం ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, చెప్పిన పని చేసుకుపోతాడు. అంటే ఊళ్ళో పని అంతా ఆయనకి అప్పచెప్తాడు. వాడు కాగితం ఇస్తే కలియబడతాడు, వాడు జోలికి వెళ్ళరు. ఈ పరిస్థితి మీరు చూడాలా. భారతం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న వ్యవస్థలో దోషాన్ని తప్పు పట్టింది. అందుకను కూర్చున్నది ఆ కుర్చీలో. ఎవడు చెయ్యవలసిన పనిని చేయించడానికి కూర్చున్నావు. నీ చేతకానితనానికి పనిచేసేవాడా పాడవలసిన వాడు. కాబట్టి నీకన్నా తక్కువ వాడు కనపడితే కలియబడకూడదు. నీతో సమానులు కనపడితే వీడు వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి. నీకన్నా అధికుడు కనపడితే ఈర్ష్యపడకూడదు. వారు ఎంత సాధన చేస్తే ఈ స్థితిని పొందారో వారి దగ్గర తెలుసుకుని నేను కూడా స్థితిని పొందాలనుకోవాలి.
పెద్దవారిని చూసినప్పుడు వచ్చే అసూయని పూజ్య భావనతో గెలవాలి. సమానుడి పట్ల వచ్చే ఉదాసీనత, వాడు నేను సమానమే అన్న భావనని వీడు ఇంకా వృద్ధిలోకి రావాలన్న ప్రేమతో గెలవాలి. నీకన్నా తక్కువ వాడిని చూసినప్పుడు వాడే పాటి అనడం కాదు, వాడు కూడా ఈశ్వరుడి అనుగ్రహంతో ఒకనాడు గొప్ప స్థితిని పొందుతాడు. వాణ్ణి గౌరవించడం చేత నేను ఈ స్థితిలో నిలబడగలుగుతాను తప్ప వాణ్ణి అగౌరవపరిస్తే నేను దిగజారిపోతానని నువ్వు తెలుసుకుని ఉండాలి. ఈ మూడు లేని జీవితం అకారణమైన ఆపదల్ని తీసుకొచ్చి కూర్చోపెడుతుంది ఇంట్లో. అప్పుడు మళ్ళీ కనపడ్డ ప్రతి చోటికి వెళ్ళి, అయ్యా నాకు ఆపదలు వస్తున్నాయండి, నాకు కష్టాలు వస్తున్నాయండి, నేను ఏమిటో ఇబ్బందుల్లో ఉన్నానండి చెప్పుకోవడం కాదు. నీ జీవితాన్ని దిద్దుకో, నీ ప్రవర్తనని దిద్దుకో, నీ నడవడి దిద్దుకో. నువ్వు భూతముల పట్ల, భూతములు అంటే ప్రాణుల పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము పరహితునకు నిదురులేదు పర్వేందుముఖి అంటారు భాగవతంలో పోతన గారు. నువ్వు భూతముల పట్ల ప్రేమతో, ముగ్గురి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం నీకు వస్తే నీకు కారణము లేనటువంటి ఆపదలు రావు. కారణమున్న ఆపదలంటే చేసిన కర్మకి ఫలితం ఉంటుంది. ఎప్పుడో తెలియక చేసావు కానీ ఫలితం ఉంటుంది. ఇప్పుడు నువ్వు తెలుసుకుని ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. పాము కరవవలసిన వాడిని చీమతో కనిపించి ఈశ్వరుడు విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు వాడు మారాడు, భక్తితో ఉన్నాడు కాబట్టి వాడిని నేను చెనకనంటాడు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఈ ఈశ్వర కృప రావడానికి కారణం నువ్వు నీ ప్రవర్తన మార్చుకోకుండా నువ్వు కేవలం ఈశ్వరుడికి వెళ్ళి బిల్వదళాలు వేసినంత మాత్రం చేత ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడనుకోవద్దు. ఆ బిల్వదళాలు ఆయన సృష్టిలోవే నువ్వు గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్పీ చేతస్సరసిజుమమానాధభవతే సుఖేనావస్థాతుం జనహ్య నజానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. ఈశ్వరుడికి పట్టుకెళ్ళి నేను అది చేశాను ఇది చేశాను నువ్వు ఇవ్వడానికి నువ్వు కొత్తగా సృష్టించి తేలేదు. ఈశ్వర సృష్టిలో ఈశ్వరుడికి ఇస్తున్నావు. దానికి నీ ప్రజ్ఞేం లేదు. నీకు పుణ్యం ఇవ్వడానికి ఆయన నీ చేత ఇప్పించాడంతే. నీ కొడుకు చేతిలో 10 రూపాయలు నువ్వు పెట్టి, అయ్యా నువ్వు ఈ పంతులు గారికి ఇవ్వరా అని నీ కొడుకు చేత ఇప్పిస్తే నేను ఇచ్చాను 10 రూపాయలని నీ కొడుకు అంటే అది ఎంత అన్యాయమో, అలా ఈశ్వరుడు మారేడు దళాల్ని సృష్టించి నీ చేతికి మారేడు దళాలు ఇచ్చి నా మీద బారైరా పుణ్యం ఇస్తారన్నాడు. ఈశ్వరాయంత అనుగ్రహించి మారేడు దళాల్ని నిన్న రాత్రికి రాత్రి నా యందు ప్రేమ కలిగిన వారు ఎక్కడి నుంచో తెచ్చి మారేడు దళాలు ఇస్తే తెల్లవారేటప్పటికీ ఏకాదశి నాడు నీ దగ్గరికి వచ్చిన మారేడు దళోదకంతో అభిషేకం చేసి మారేడు దళాలు నీ మీద పూజ చేయగలిగాను. ఇది కదా నీ అనుగ్రహం అంటే. నాకు పుణ్యం కట్టబెట్టడానికి కావలసిన పరికరాన్ని నువ్వే అందించి నా చేత చేయించి నాకు పుణ్యం కట్టబెట్టావు. ఈశ్వరా ఇది నీ అనుగ్రహం అని నువ్వు నిలబడి ఆ ప్రేమని నువ్వు సమస్త భూతములకు పంచిపెట్టిన నాడు ఈశ్వరుడు పరమ ప్రశాంతుడై ఘోర రూపాన్ని దాల్చకుండా నీ పట్ల అనుగ్రహాన్ని వర్షించి సంతోషిస్తాడు. అందుకే బలవంతుడైన వాడు ఎవరి పట్ల ఆ బలాన్ని ప్రదర్శించాలి అంటే బలహీనులైనటువంటి వారిని చెనకుతున్న వాళ్ళని నిగ్రహించడానికి ఉపయోగించాలి తప్ప బలహీనులైన వారిని చెండడానికి తన బలాన్ని ఉపయోగించకూడదు. నీకు జీర్ణమయ్యే శక్తి ఉంది కదా అని అదే పనిగా తినేయకూడదు. నీ శరీరానికి ఎంత కావాలో అంత మాత్రమే పుచ్చుకోవాలి. నీకు ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఏది వేదమును సమర్థిస్తుందో అది మాత్రమే మాట్లాడాలి. దుస్తర్కాస్తు విరంజతాం అంటారు శంకరాచార్యుల వారు. దుస్తర్కం చేయడానికి నోరు ఉపయోగించకూడదు. వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి నోటిని ఉపయోగించాలి. కాబట్టి నీ బలాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించాలి. ఈశ్వరుడు ఇచ్చాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే ఈశ్వరుడు కూడా కారణం లేని ఆపదనిస్తాడు. తగినంత కారణం లేకుండా నీ బలాన్ని ఉపయోగించి ప్రాణులను చెనకావు కనుక అప్పుడు కారణం తెలియదు. జనమేజయ ఎందుకు వచ్చింది ఈ ఆపదాని గుండెలు బాదుకుంటావు. వెళ్ళి జాతక చక్రం చూపిస్తేను చెయ్యి చూపిస్తేను చూసి చెప్పడానికి ఏం ఉండదు. గ్రహాలన్నీ ఉండవలసిన స్థానంలో ఉంటాయి, నువ్వే లేవు ఉండవలసినటువంటి ప్రవర్తనలో. కాబట్టి కారణం లేని ఆపద రాకుండా ఉండాలంటే తగినంత కారణం లేకుండా నీ బలాన్ని ప్రయోగించే స్థితి నుంచి నిన్ను నువ్వు రక్షించుకో. నేను కాదు కదా చేసిందంటావేమో, క్షితినాథ నీ రాజ్యంలో ఉన్నవాళ్ళు చేసే తప్పులకి రాజుగా నువ్వే బాధ్యుడవు.
కాబట్టి నువ్వు నువ్వు ఈ వ్యవస్థని చక్కబరచవలసిన పూచి నీ మీద ఉంది, లేకపోతే ఆపదల పాలవుతావు. చంద్రవంశంలో పుట్టావు, ధర్మాత్ముడివి, 4 మంచి మాటలు చెప్పాలనిపించింది, నేను ఊరుకోవచ్చు, కానీ ఆపద వస్తుంది. ఇంకా ఇంకా ఇలాంటి తప్పులు జరపకుండా మంచి మాట చెప్తే మంచివాడవైతే వింటావు. మంచితనం నీలో లేకపోతే వినేయ అంటారు శంకరాచార్యుల వారు. విని మార్చుకునే సంస్కార బలం నీకు లేకపోతే అహంకారం అడ్డొచ్చి తిరగబడతావు. అది నీ పతనమునకు హేతు అవుతుంది. కాబట్టి నువ్వేం చేస్తావో నీ ఇష్టం, నీ సంస్కారానికి వదిలేశానన్నది శేషం. పైకి చెప్పకుండా పూర్తి చేసి ఇంత చిన్న పద్యాన్ని మాత్రమే చెప్పి, ఇంత చిన్న పద్యాన్ని అనగా ఒక గొప్ప సూక్తిని, అది ఆనాడు భారతంలో జనమేజయుడికి కాదు, ఆనాటి నుండి ఈనాటి వరకు సనాతన ధర్మంలో ఉన్న మనకందరికీ కూడా హితమును చెప్పడమే. అందుకే మహాభారతంలో చెప్పని ధర్మం లేదు. భూతకారుణ్యము అన్నదానికన్నా ధర్మం ఇంకా లోకంలో లేదు. అందుకే మొట్టమొదట మాట్లాడుతూనే మహాభారతంలో ఈ భూతకారుణ్యమునకు సంబంధించిన ఘట్టంతో ప్రారంభం చేశారు. కాబట్టి జనమేజయుడి ఆస్థానంలో జరిగినటువంటి ఈ విశేషాన్ని నీకు నేను వివరణ చేశానయ్యా అన్నారు. అన్న తర్వాత మహానుభావుడైనటువంటి జనమేజయుడు ఆలోచించాడు. ఆయన వెంటనే పురోహితుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరాడు. ఈ పురోహితుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరడము అన్న ఘట్టం ఒక్క భారతంలో ఇక్కడే కాదు, పాండవులతో ఒకానొకప్పుడు, మీకు ఆదిపర్వంలోనే ఒక చోట వస్తున్నప్పుడు నేను పూర్తిగా వివరణ చేస్తాను. ఒక గంధర్వుడు చెప్తాడు, మీకు పురోహితుడు లేని కారణం చేత ఇలా ఇబ్బందులు కలుగుతున్నాయి, పురోహితుణ్ణి ఎంచుకోండి అంటాడు. కాబట్టి జనమేజయుడు వెంటనే పురోహితుణ్ణి నిర్ణయించుకోవడానికి బయలుదేరాడు. పురోహితుడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? పురము యొక్క హితమును కోరువాడు. రాజు ప్రజా సంక్షేమాన్ని కోరి తన భుజబలంతో రక్షిస్తాడు. పురోహితుడు రాజును ఆశ్రయించిన వాళ్ళు తప్పులు చేయకుండా ఆ తప్పుల ఫలితంగా రాజుకి ఆపద, రాజు ఆపద రూపం పేరుతో ప్రజలకు ఆపద రాకుండా ఎప్పటికప్పుడు రాజు యొక్క రక్షణ కోరి రాజు యొక్క నడవడిని పరిశీలించి ఎప్పటికప్పుడు కారణం చెప్తూ మార్గం చెప్తూ జరగరాని దోషములు జరిగితే రాజు వరకు కూడా తేకుండా ప్రాయశ్చిత్త కర్మలు ఆచరించి తాను గొప్ప భక్తుడై నిరంతరము ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ అగ్నిహోత్రంలో హవిస్సులిస్తూ హోమకార్యం చేస్తూ పురమ యొక్క హితము కొరకు తన తపస్సుని ధారపోసి ఆ అక్షతలు పట్టుకుని వచ్చి లోకా సమస్తా సుఖినో భవంతు అంటూ సింహాసనం మీద కూర్చున్న రాజు యొక్క తల మీద అక్షతలు వేసి పెడుతూ ఉంటాడు. అటువంటి పురోహితుడు ఎక్కడున్నాడో ఆ పురోహితుడు ఉన్న చోట రాజుకి తెలిసి కాని తెలియక కాని చిన్న చిన్న అపరాధములు జరిగినా అవి సర్దుకుని విజయం కలుగుతుంది. అది పురోహితుని యొక్క గొప్పతనం. అందుకే పురోహితుడు లేకుండా ఉండరు. కుటుంబమే కాదు, ఆ సాంప్రదాయం రాచరికం దగ్గర నుంచే కాదు, ఇంటి పురోహితుడు అంటారు. ఆయన సత్యనారాయణ వ్రతం చేయిస్తేనే ఆయనకి పంచెలు చాపెట్టక్కర్లేదు. పండక్కి బట్టలు కొనుక్కున్నప్పుడు ఇంటి పురోహితుడికి కూడా ఓ పంచెలు చాపుకొని పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చి ఒక నమస్కారం చేస్తారు. ఎందుకని అంటే ఆయన ఓ పూజ చేసుకుంటున్నా, ఓ హోమం చేసుకుంటున్నా, ఆయన కాశీ వెళ్ళి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నా, పాపం నా ఇందు ప్రీతి కలిగిన వాడు ఆ కుటుంబం అంతా నన్ను నమ్ముకునుంది, ఆయన మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వచ్చేటప్పుడు, ఏమండి మీరు ఇంటి బ్రహ్మగారు, ఇదిగో మీ చలవ కన్యాదానం చేసేశాను, బాలసార ఇదిగో మనవడు పుట్టాడు, బాలసార ముహూర్తం ఎప్పుడు పెడతారు అని, నా మనవరాలు పుట్టింది, మనవరాలకి పేరు ఎప్పుడు పెడదాం, అన్నప్రాసన ఎప్పుడు చేద్దాం అని ఇంటి తోరణం విప్పడానికి వీలు లేకుండా తోరణం మీద తోరణం, తోరణం మీద తోరణం కడుతూ శుభకార్యాలకి నేను వెళ్ళి యాజకత్వం వహించగలిగినటువంటి అదృష్టం యజమానికి పట్టాలి. పాపం నన్ను నమ్ముకుని ఉన్నాడని ఆయన కాశీ వెళ్ళి విశ్వనాథుని యొక్క శివలింగాన్ని మీద కాశీని నీళ్లు పోసేటప్పుడు మిమ్మల్ని స్మరిస్తాడు. ఆయన మిమ్మల్ని స్మరించాడు కాబట్టి ఆ కారణం చేత మీరు చేస్తున్న చిన్న చితక దోషాలుంటే సర్దుకుంటాయి పురోహితుడుంటే. అందుకని ఇంటి పురోహితుడు, ఇంటి చాకలి అని దేవతాంశ సంభూతులు వాళ్ళందరూ. చాకలి స్పృశిస్తే చాలు దోషం పోతుంది. కాబట్టి వారిని గౌరవిస్తారు శాస్త్రంలో. ఏ శుభకార్యం జరిగినా వారిని పిలిచి, ఓ నైవేద్యాలు పెడితే వారిని పిలిచి చక్కగా ప్రసాదం ఇచ్చి బట్టలు పెట్టి ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తారు. అందరినీ కూడగలుపుని తీసుకెళ్ళగలిగినటువంటి స్థితిని దేవాలయ వ్యవస్థగా ఆవిష్కరించింది సనాతన ధర్మం. కాబట్టి ఒక పురోహితుణ్ణి వెతుక్కోవాలి. నేను యజ్ఞం చేస్తూ కూర్చున్నాను, యజ్ఞశాలలో ఇది జరిగింది, శరమ వచ్చి చెప్పే వరకు నాకు తెలియలేదు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే నా చాటున కూడా
సరి అయిన మాటలు చెప్పి కాపాడగలిగిన ఒక పురోహితుడు కావాలి. ఇప్పుడు పురోహితుడిని వెతుక్కోవడానికి ఏ మంత్రినో పిలిచి ఓ పురోహితుడిని చూడండి అని పంపించలేదు, తాను బయలుదేరాడు. ఒక మర్యాద అని ఒక మాట ఉంటుంది. మీరు చూడండి, సభకి ఆధ్యక్షము అని ఒక మాట ఉంటుంది. ఆధ్యక్షం వహించేటటువంటి వ్యక్తి సభలో పెద్దరికాన్ని వహిస్తాడు. ఆయన్ని మాత్రమే మనం ఆహ్వానిస్తాం, మిగిలిన వాళ్ళని ఆహ్వానిస్తాం. ఈనాటి సభకి ఫలానా వారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. వారికి ఫలానా వారు పూలదండ వేస్తారు. మిగిలిన వాళ్ళని పిలిచి మిగిలిన సభా కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు నడిపిస్తారు. వీరు అధ్యక్షం వహిస్తారు అని చెప్పి వారిని కూర్చోబెట్టి మీరు వెళ్ళిపోయి అన్నీ మీరే చదివేస్తుంటే, మీరే పిలిచేస్తుంటే, మీరే మాట్లాడేస్తుంటే ఈయనెందుకు? అలా నామమాత్రావశిష్టంగా కూర్చోబెట్టరు సనాతన ధర్మంలో. ఆయన సభని నడిపిస్తాడు. ఆయన ఎవరెంతసేపు మాట్లాడాలో చెప్తాడు. ఆయన సభ పూర్తయిపోయిందని ప్రకటిస్తాడు. అధ్యక్షుడు సభని పూర్తయిపోయిందని ప్రకటించాడంటే ఆ సభ పూర్తయిపోయిందని గుర్తు. సభాధ్యక్షుడు ఉండేది ఎందుకు అంటే తాను మాట్లాడడానికి కాదు, ఎవరు ఎంత మాట్లాడాలో చెప్పి సభను నడిపించడానికి. కాబట్టి మీరు ఆ భారతంలో ఎదర చూస్తారు, సభాధ్యక్ష పదవి గురించి ఎంత గొప్పగా మాట్లాడతారో మీరు చూద్దురు. కానీ నిజంగా అందుకే అన్నారు, భారతంలో లేని ధర్మం ఎక్కడుంది, భారతం సమస్త ధర్మముల సమాహారము. కనుక ఇప్పుడు ఆయన పురోహితుణ్ణి వెతుక్కుంటూ తానే బయలుదేరాడు. అది ఎవరికో అప్పచెప్పడం కాదు, తనకి అత్యంత ముఖ్యమైన విషయంలో తాను జాగరూకుడై ఉండాలి. తన వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ తాను పెట్టాలి. పెట్టి తాను ఎంచుకోవలసి ఉంటుంది. కొన్ని విషయాలు ఇతరుల మీద విడిచిపెట్టేసేవి కావు. నీ ఆకలి తీరడానికి నువ్వే అన్నం తినడం ఎటువంటిదో, నీ దాహం తీరడానికి నువ్వే నీళ్లు తాగడం ఎటువంటిదో, నీ అభ్యున్నతి కొరకు నువ్వే చేసుకోవలసిన పనులు కొన్ని ఉంటాయి. 10 మందితో కలిసి చేసేవి కొన్ని, నువ్వు ఒక్కడివే చెయ్యవలసినవి కొన్ని. ఈశ్వరుడి పల్లకీ పట్టేటప్పుడు 10 మందితో కలిసి పట్టు, మంచిది. నేను ఒక్కడనే పడతానని 4 వైపులో ఉన్నటువంటివి నువ్వు ఒక్కడివే పట్టుకోకూడదు, 10 మందిని కలిసి పట్టుకోమని పట్టుకోవాలి. నీకు ఆకలేస్తే వాళ్ళందరూ తిన్నాక నేను తింటానని వేళ్ళు విరవకూడదు, నువ్వు తినాలి. లేకపోతే నీ ఆకలి తీరదు. నీ ఆకలి తీరేటప్పుడు నువ్వన్నం తినాలి. ఈశ్వర సేవ చేసేటప్పుడు 10 మందితో కలిసి చెయ్యాలి. ఏది ఎక్కడ ఎలా చెయ్యాలో ధర్మం అలాగే చెయ్యాలి. కాబట్టి నీ ఆకలి తీరడానికి నువ్వన్నం తినడం ఎంత ముఖ్యమో, నీ ఇంటి పురోహితుడిని ఎంచుకోవడం విషయంలో కూడా నువ్వు అంత శ్రద్ధ చూపించాలి. ఆ శ్రద్ధ నీకు లేకపోతే ఫలితం కూడా అలా ఉండదు. కొన్ని విషయాలలో నువ్వు వ్యక్తిగతమైన శ్రద్ధ పెట్టకపోతే ఆ మాటకు అర్థమే ఉండదు. తన తండ్రి శరీరం విడిచిపెట్టేస్తే శ్రాద్ధం తానే పెట్టాలి, అంతేకాని దానికి కూడా వరుణిచ్చేస్తానండి అనకూడదు. దీక్షావస్త్రాలు ఇచ్చేస్తానండి, వరుణిచ్చేస్తానండి, ఆయన అధీనం పెడతానండి, ఆఖరిని ఎప్పుడో వచ్చి 1 గంటకో ఎప్పుడో నేను ప్రసాదం తిని వెళ్ళిపోతానండి అనకూడదు. నువ్వే పెట్టాలంతే కూర్చొని. శ్రాద్ధం పెట్టడానికి 365 రోజుల్లో ఒక్కరోజు నీ తండ్రి నీకు శరీరం ఇచ్చిన మహానుభావుడు, ఆయన శరీరం పడిపోయిన తర్వాత ఆయన్ని స్మరించి శ్రాద్ధం పెట్టడానికి నీకు సమయం లేకపోతే నిన్నెవరు నమ్మాలి లోకంలో? నీకు శరీరం ఇచ్చిన తండ్రికి శ్రాద్ధం పెట్టడానికే నీకు ఖాళీ లేకపోతే నన్ను నువ్వు ఉద్ధరిస్తావా? నీ తండ్రినే ఉద్ధరించని వాడివి, నీ తండ్రి మీదే గౌరవం లేనివాడివి, 9 నెలలు కడుపులో పెట్టుకుని అన్ని వికారములు పొంది, అన్ని బాధలు పొంది, మృత్యు సదృశమైన వేదన పొంది, ప్రసవించి పాలిచ్చి పెంచి పెద్ద చేసి నీ కోసం నోములు పట్టి వ్రతములు పట్టి ఉపవాసాలు చేసి పెంచి పెద్ద చేసిన అమ్మకి తద్దినం పెట్టని నువ్వు మిత్రుడన్న పేరుతో నన్ను ఆదరిస్తావా? నిన్ను నేను నమ్మనా? ఎలా నమ్మను? అందుకే కొన్ని వాడు చేస్తున్నాడంటేనే వాడిని నమ్మవలసి ఉంటుంది. వాడు చెయ్యట్లేదు అంటే వాడిని నమ్మడం సాధ్యమయ్యే విషయం కాదు. నేను క్షమింపబడతాను కాక సనాతన ధర్మం నమ్మిన వాడిగా నేను అలాగే మాట్లాడతాను. కాబట్టి జనమేజయుడు పురోహితుణ్ణి వరించమని ఎవరినో పంపించకూడదు, తాను వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఆయనే బయలుదేరాడు. ఏమి నేర్చుకుంటున్నాం భారతంలో మనం? అన్ని పనులు అస్తమానం అందరికీ అప్పచెప్పేవి కావయా, కొన్ని నువ్వు చేసుకోవలసి ఉంటుంది. గురువుగారి పెట్టి శిష్యులు పట్టుకోవచ్చేమో, గురువుగారి పంచె వాళ్ళు పట్టుకోవచ్చేమో, గురువుగారు మీ వదిలి స్నానం నేను చేసేస్తానులేండి అనకూడదు. గురువుగారు స్నానం చేయాలి కదండి. సా శ్రద్ధ కదితా సిద్భి యా వస్తూపలభ్యతే అంటారు శంకర భగవత్పాదులు శ్రద్ధ అన్న మాటకు వ్యాఖ్యానం చేస్తూ. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రము గురువు చెప్పినవేవో అవి సత్యమని నమ్మినవాడు ఎవడున్నాడో వాడే శ్రద్ధ కలిగిన వాడు, వాడికి అన్నీ లభిస్తాయి. అంతేగాని ఉత్తినాయన అలా చెప్తుంటారండి అన్నవాడికి శ్రద్ధ ఎక్కడుంటుంది? కాబట్టి అది శ్రద్ధ కాదు. కనుక జనమేజయుడే పురోహితుణ్ణి వరించడానికి బయలుదేరాడు.
ఈ మాట మీరు విన్నప్పుడు మనం ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది అని మీరు తెలుసుకోవలసి ఉంటుంది. మన ఇంట్లో మన పిల్లని కన్యాదానం చేసేటప్పుడు మహాసంకల్పం అని ఒకటి చెప్తారు. ఆ మహాసంకల్పం చెప్పేటప్పుడు మాట్లాడకూడదు కన్యాదాత మాట్లాడితే ఆ మహాసంకల్పం వల్ల వచ్చే ఫలితం పోతుంది. అందుకే పెళ్లి చేసేటప్పుడు వేదిక మీద ఎక్కువ మందిని కూర్చోపెట్టవద్దు అని చెప్తారు. కారణం అదే. ఎందుకని అంటే నిష్కారణంగా లేక పుట్టిన ఒక్క పిల్ల, ఆ పిల్ల వల్ల తాను 7 తరాలు తరించాలి. ఇప్పుడు అంత గొప్ప వేదిక దాని మీద ఎందుకు అందరూ? నిజాయితీతో మీరు ప్రసన్నమైన హృదయంతో ఆలోచిస్తే 84 ఏళ్ళు వచ్చాయి, మోకాళ్ళు వంగవు, కూర్చోలేరు, మంచిదే, నేను కాదంటలేదు. ఎదురుగుండా కుర్చీ వేసి కూర్చోండి. వేదిక మీద ఎందుకు కుర్చీ? అక్కడ సర్వమంగళాదేవతని పెట్టి పూజ చేస్తున్నారు. మీరు చెప్పులతో వేదిక ఎక్కితే దానికి ఏమిటి ఫలితం? ఆ కన్యాదాత ఏమైపోవాలి? శ్రద్ధ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటేనే శ్రద్ధ, లేనిది శ్రద్ధ కాదు, తంతు అంతే. మీకు ఇంత పెద్ద ఫలితాన్ని ఇక్కడి నుంచి మినపగింజలను పేర్చుకుంటూ సూర్యమండలానికి పోతే ఎన్ని మినపగింజలు ఉంటాయో అన్ని వేల సంవత్సరములు నేను సూర్యమండలమునందుండెను కాక, ఇంత ఫలితాన్ని ఇప్పుడు కన్యాదానం చేయిస్తున్నవాడు బ్రహ్మస్థానంలో కూర్చున్న బ్రహ్మగారు. నీకు ఊళ్ళో ప్రతి పనికి మాలిన వాడిని పిలవడానికి కారెక్కి వెళ్ళి పిలుచుకొస్తావా? బ్రహ్మస్థానంలో ఉన్నవాడిని పిలవడానికి మాత్రం ఫోన్ చేసి అయ్యా మీరు పెళ్ళికి వచ్చేస్తారు కదా, 7ంటికి వచ్చేయండి అంటావా? ఏమిటి శ్రద్ధ నీది? నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి వారికి వస్త్రం పట్టుకెళ్ళి వారికి ఇచ్చి నమస్కరించి, అయ్యా ఇలా పిల్లల్ని కన్యాదానం చేద్దాం అనుకుంటున్నాను, మీరు మా ఇంటి బ్రహ్మ, మీరు దగ్గరుండి ఈ కార్యాన్నంతటినీ శుభప్రదంగా నడిపించాలి, చక్కగా నన్ను అభ్యున్నతి పదంలో నిలబెట్టండి. కన్యాదానం చేయడం వల్ల నేను దశ పూర్వేషాం దశాపరేషాం 10 తరాల ముందు 10 తరాల తర్వాత తరిస్తారు. అపురూపమైనటువంటి అవకాశం ఉన్నదొక్క పిల్ల. ఆ కన్యాదానం దాటితే ఇహ చేయడానికి అధికారం లేదు. కాబట్టి నాతో మర్యాదగా కన్యాదానం చేయించండి అని వేడుకోవలసింది ముందెవరిని? బ్రహ్మస్థానంలో కూర్చున్న వాళ్ళని. 56 మాటలు మగపెళ్లి వారింటికి వెళ్ళడానికి నీకు ఖాళీ ఉంది, అయిందానికి కాందానికి మాట్లాడడానికి నేను మన్నింపబడేదను కాక. నీకు బ్రహ్మస్థానంలో ఉన్నవాడిని వెళ్ళి వరించి నమస్కరించి రావడానికి నీకు ఖాళీ లేదా? రామాయణం చదవండి, వశిష్ఠుడైతే ఎలా వరించాడు? మహాభారతం చూడండి, జనమేజయుడైతే పురోహితుడిని ఎలా వరించాడో. నీ అభ్యున్నతి కావాలనుకున్నప్పుడు బ్రహ్మస్థానంలో కూర్చున్నవాడు దోషం చేసినా నీ శ్రద్ధ వల్ల నీకు ఫలితం వచ్చేస్తుంది. నువ్వు శ్రద్ధగా కూర్చోగలిగి ఉండాలి, నువ్వు ఇచ్చే గౌరవం నువ్వు ఇవ్వగలిగి ఉండాలి. కాబట్టి మహానుభావుడు జనమేజయుడు స్వయంగా బయలుదేరి ఆ నదీ తీరంలో చూస్తున్నాడు. ఎందుకు నదీ తీరం దగ్గరికి వెళ్ళాలి? కావాలంటే ఏం ఊళ్ళల్లోకి వెళ్ళి వెతుక్కోకూడదేంటి? కాదు, నదీ తీరము ఎక్కడున్నదో అక్కడ పర్ణశాలలు వేసుకుని ఉంటారు. ఎందుకని అంటే తెల్లవారుజామునే వెళ్ళి ఆ నదిలో స్నానం చేసుకుని, మధ్యాహ్నం వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని, సాయంకాలం వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని, 1కి 10 మార్లు ఆ పవిత్ర నది యందు స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకుని చక్కగా వచ్చి కూర్చుని, నీరు ఎక్కడ ఉంటుందో అక్కడే ధర్మకార్యాచరణ సాధ్యం అవుతుంది. ఆచమనం చెయ్యాలి, అన్నీ బాగున్నాయి. ఇచ్చిన విడిది అద్భుతమైన విడిది. బయట నుంచి మినరల్ వాటర్ బాటిల్ తెచ్చుకుంటేనే నీళ్ళు ఒక్కటే దొరకవు, స్నానం కూడా ఉండదు. ఎందుకది? పక్కన నది ప్రవహిస్తోంది, చాలు నువ్వు తరించిపోయావు. అందుకే బాలకాండలో రాముడు విశ్వామిత్రుడితో కలిసి వెళితే, మహానుభావ బ్రహ్మన్ గురువర్య ఇక్కడ దగ్గరలో నది ప్రవహిస్తోంది, మీరు ఇక్కడ ఉందురుగానంటాడు. ఎవరికి ఎక్కడ ఆవాసం ఇవ్వాలో తెలిసి ఉండాలి, ఎవరి హృదయాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఆ నదీ తీరంలో ఉంటారు మహాత్ములు, ఆ అనుష్ఠానం తెలుసున్న వాళ్ళు ఆ అనుష్ఠానం అంటే ప్రాణం వాళ్ళకి. వాళ్ళ మనసులు పరిపక్వమై వాళ్ళు చేసిన సత్కర్మల చేత రాజ్యాన్ని ప్రభువుని రక్షించాలని కోరుకుంటారు. ఎందుకని కోరుకుంటారు? అదొక ధర్మ విశేషం. మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం. క్షత్రియుడు మంచం మీద చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు అంది శాస్త్రం. ఆయన యుద్ధభూమిలో చచ్చిపోయిన నాడే ఆయన జన్మకి సార్థకత అంది. ఆయన మాంసం తినవచ్చు అంది. ఎందుకు తినవచ్చు అంది? ఆయనకి బలం ఉండాలి. ఆయనకి బలం ఎందుకు ఉండాలి? నేను భారతం కాలం నాటి విశేషాలని మీకు వివరణ చేస్తున్నాను. ధర్మం ఎప్పటికీ ధర్మమే తప్ప ఈనాడు అలా యుద్ధాలు చేయమన్నది నా ప్రతిపాదన కాదు. కాబట్టి ధర్మం అలాగే మాట్లాడుతుంది. మాంసం తిను, దోషం లేదు. రామచంద్రమూర్తి తిన్నారు, దోషం లేదు.
ఎందుకు మాంసం తిన్నాడు? శరీరము బలంగా ఉండాలి. ఇప్పుడు ఈ బలంగా ఉన్న శరీరం ఏం చెయ్యాలి? బలహీనుడైన వాణ్ణి చెనకుతున్న బలవంతుణ్ణి చెనకడానికి బలం ఉపయోగించాలి. కాబట్టి ఇప్పుడు అతను యుద్ధభూమికి వెళ్ళాలి. యుద్ధభూమిలో బలహీనుల్ని పాడి చేస్తున్న వేరొక బలవంతుణ్ణి చంపే ప్రయత్నంలో తాను చచ్చిపోయినా తన స్వధర్మంలో తాను చచ్చిపోయాడు. అందుకే వీరస్వర్గం ఇచ్చామన్నారు. తప్ప హింసని ప్రోత్సహించి కాదు, లోకధర్మాన్ని నిలబెట్టడం కోసం. కాబట్టి ఇప్పుడు ఇటువంటి వారందరూ నది ఒడ్డున ఎందుకుంటారు? వారెప్పుడూ ఒకటి కోరుకుంటుంటారు, బలవంతుడై ధర్మాత్ముడై యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ లోకాన్ని రక్షించాలని కోరుకునే రాజు 10 కాలాలు బతికుండాలని కోరుకుంటారు. అటువంటి వాడు, అయ్యా తెలిసో తెలియకో దోషాలు జరిగిపోతున్నాయి, రేపు కారణం తెలియని ఆపద వస్తుంది, ఎవరు రక్షిస్తారు? కాబట్టి నువ్వు పురోహితుడిగా వచ్చి నన్ను కాపాడాలని అడిగితే రాగలిగినటువంటి హృదయ సంస్కార బలం ఉన్నవాడు అక్కడ ఉంటాడు. అక్కడ వెతుక్కోవాలి. ఎక్కడ ఇది వెతుక్కోవాలో అక్కడ వెతుక్కోవాలి, అంతేగాని ఒక వస్తువు కోసం ఇంకో చోట వెతక్కూడదు కదా. కాబట్టి నది ఒడ్డుకి వెళ్ళాడు. అంటే ఏ మహాత్ములు ఉండే చోటుకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎలా వెతుక్కోవాలో, ఎలా మాట్లాడాలో, దేని వలన నువ్వు అభ్యున్నతిని పొందుతావో, నీకు దొరికే ఒక వస్తువు నీ జన్మని ఎలా తరింపచేస్తుందో ఒక్కొక్క నాడు మహాభారతం మీకు వివరణ చేస్తోంది, నాకు వివరణ చేస్తోంది కదండి. ఇలా మహాభారతం ఎప్పటికయ్యే నాదిపరం ఒకటైనా. కాబట్టి సరే, ఎప్పుడైతే ఏమి ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి, ఒక్క మాట సంతోషంగా చెప్పుకున్నది సమస్త కామ్యములను వర్షిస్తుంది. ఆయన అక్కడ ఉండేటటువంటి మునిపల్లె అంటే అక్కడ ఎవ్వరూ కూడా సౌకర్యముతో పెద్ద భోగములతో కూడినటువంటి ప్రాంగణములను కట్టుకున్నవారు ఉండరు. అంటే రక్షణ వ్యవస్థ దీటుగా ఏర్పాటు చేసుకున్నవారు ఉండరు. వైదికముగా ఉంటాయి అక్కడ ఉన్నవి. వైదికముగా అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పట్లో మీకు వెంటనే అర్థమైపోవాలి అంటే ఆర్సీసీతో స్ట్రక్చర్స్ లాంటివి ఉండవు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే రాతితో చేసిన నిర్మాణములు కానీ, మట్టిని కాల్చి చేసిన నిర్మాణములు కానీ వాళ్ళకు ఉండవు. పల్లెటూరు అన్న చోట చూడండి, అన్ని పాకలు పందిళ్ళు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? మట్టి, పృథివీ శివస్వరూపం, దాన్ని కాల్చరు. సనాతన ధర్మంలో మట్టిని కాల్చడం గొప్ప దోషం. కాల్చిన మట్టితో కూడిన ఇంటిలో ఉండడం అంతకన్నా దోషం. అందుకే పూర్వం అందరూ ఏం చేసేవారంటే వెదురు బద్దలు నాటి పచ్చిమట్టిని కలిపి ఆ పచ్చి మట్టిని మెత్తి గోడలుగా చేసుకుని, ఇప్పుడు పిట్టగోడలు ఎంత ఉంటాయో అంత ఎత్తు గోడలు కట్టుకుని దాని లోపలికి చూస్తే ఎత్తుకుపోవడానికి ఏమి ఉండవు. ఆయన బాగా వేదం చెప్పిన చోట ఇచ్చిన పెద్దంచు పంచోట ఆరేసుకుని విడిచిపోతుంటాడు అంతే. ఆయనకి ఇంకో 2 పంచెలు ఉంటే ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడు. ఆయన దగ్గర ఎత్తుకుపోవడానికి కూడా ఎవడన్నా వచ్చాడనుకోండి, నమచ్చోరాయచ శిష్ప్యాయచ ఫేన్యాయచ శకత్యాయచ ప్రవాహ్యాయచ, దొంగ రూపంలో ఈశ్వరుడు వచ్చాడని మురిసిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి పెద్ద రక్షణ వ్యవస్థ, బీరువాలు, తాళాలు, సేఫ్లు, లాకర్లు ఆయనకు అక్కర్లేదు. ఓ దండెం మడిబట్ట, పెరట్లో నదీ స్నానం, ఇంట్లో వెదురుతో చేయబడినటువంటి ఒక పూజామందిరం, దాని మీద ఈశ్వరుడు, ఆయనకి 4 కుండలు, వాటిలో నీళ్లు, ఓ ఆవు, దాని పాలు, పెరుగు, నెయ్యి. అంత ఆ అరణ్యంలో ఉండేటటువంటి వాళ్ళు వచ్చి ఆయనకి నమస్కారం చేసి, పంతులు గారు అభిషేకం చేసుకోండి అని ఇచ్చిన తేనె, దొరికిన 2 పళ్ళు, గుండె నిండా ఈశ్వరుడు. వాళ్ళు సంతోషంగా పిట్టగోడంత ఎత్తుమట్టి, దాని మీద వెదురు కర్రలు, పైన ఆకులతో ఆచ్ఛాదన, చుట్టూ దేవుడి యొక్క మూర్తులు, అదంతా చక్కగా సున్నంతో పెట్టినటువంటి అందమైన ముగ్గులు, ఇంటి ముందంతా కూడా ముగ్గులు, చుట్టూ కట్టిన తోరణాలు. ఎంత అందంగా ఉందో వింటుంటే మనం అలా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది కదా. కాబట్టి మునిపల్లె అంటే వాళ్ళు అటువంటి వైదిక జీవనమునందున్నవారు. అంటే చదువుకోవడం ఒకటి, చేసేదొకటి కానివారు, చదువుకున్నదేదో అలాగే జీవిస్తున్నవారు కదూ. అటువంటి వారు అనుష్ఠానమునందున్నవారు, అనుష్ఠాన పర్యంతమునందు ధర్మము కలిగిన వారు. కాబట్టి రాజుని రక్షించడం కోసం తన యొక్క మంత్రశక్తిని ధారబొయ్యగలిగినటువంటి ఉదారుడు, పురము యొక్క హితమును కోరగలిగిన వాడిని అక్కడ వెతుకుతున్నాడు ఆయన మునిపల్లెలో. వెతకగా శృతశ్రవసుడు అనబడేటటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆయనకి లభించాడు. ఆయన కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు సోమశ్రవసుడు. కుమారుడు దిట్ట, మంచి బలం ఉన్నవాడు, గొప్ప తపస్వి. తండ్రి కాడని కాదు, కానీ తండ్రి కన్నా గొప్పవాడు కొడుకు. ఇది ఒక గమ్మత్తు.
ఎప్పుడూ కూడా తండ్రి కోరుకునేది ఏంటంటే పుత్రాది చేత్ ప్రాజయం, కొడుకు చేతిలో ఓడిపోవాలని. కొడుకు చేతిలో ఓడిపోవడం అంటే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నాన్నగారిని తోసేసే కొడుకు పుట్టాలని కాదు. నాన్నగారికి ఎన్ని తెలుసో అంతకన్నా తెలుసున్నవాడై ఉండాలని. తెలిసి ఉండడం అంటే నాన్నగారు చేసిన మోసాల కన్నా తెలిసిన మోసాలు తెలిసినవాడని కాదు, నాన్నగారికి తెలిసిన వైదిక ధర్మం కన్నా ధర్మం తెలిసినవాడని. మళ్ళీ ఇంకొక కోణంలో అన్వయం చేసి అటువంటి కొడుకు నాకు పుట్టాడని పొంగిపోవడాలు అవి ఉండకూడదు. కాబట్టి అటువంటి కొడుకుని కని మురిసిపోతున్నవాడు లోకహితము కొరకు దానము చేయగలిగినవాడు, అప్పగించగలిగినవాడు, అటువంటి హృదయం ఉన్నవాడు వీళ్ళు. అది ఆ వంశం. అంత గొప్ప తండ్రి కొడుకులు. ఇప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళి అడగకూడదు, తండ్రి దగ్గరికి వెళ్ళి అడగాలి. నీవు ఏదైనా గట్టిగా మాట్లాడినా మెల్లిగా మాట్లాడినా పెద్దవాళ్ళతో మాట్లాడాలి, పిల్లల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి కొడుకుని అడిగేటప్పుడు ఆయన్ని వెళ్ళి అడిగేస్తే మా నాన్నగారిని వెళ్ళి అడిగిన తర్వాత ఇంకా ఆ నాన్న ఒప్పుకోడైన. రామచంద్రమూర్తికి ఆ శివధనస్సు భంగం చేయగానే జనక మహారాజు గారు గబగబా స్వర్ణకలశం పట్టుకుని వచ్చేసాడు నీళ్లు. కన్యాదానం చేసేస్తానయ్యా, సీతమ్మని ఇచ్చేస్తాను, శివధనస్సు భంగం చేశావు కదా అన్నాడు. రాముడు అన్నాడు, నేను క్షత్రియుణ్ణి కాబట్టి శివధనుర్భంగం చేశాను. నువ్వు పిల్లనిస్తానంటే బుచ్చేసుకోవడానికి నేను శివధనుర్భంగం చేయలేదు. నువ్వు పిల్లనిస్తే ఏమవుతుంది? నాకు పత్ని అవుతుంది. నాకు పత్నిగా ఎవరుండాలో నిర్ణయించవలసింది నేను కాదు, నువ్వు కాదు, ఇచ్చేస్తే బుచ్చుకోవడానికి. లోకంలో అందరూ ఆవిడ్ని పత్నిగా పొందాలనుకున్నారు. రాముడు అన్నాడు, నాకు పత్నిగా ఎవరుండాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి దశరథ మహారాజు. నేను ఇక్కడ కూర్చుంటాను, ఉంటాను. మా నాన్నగారికి కబురు చెయ్యి, మా నాన్నగారికి చెప్పు నీ వంశం గురించి. మా నాన్నగారికి సంతోషం కలిగిందనుకో, వస్తారాయన. వచ్చి స్నాతకం చేసి రామా స్వీకరించు సీతని పత్నిగా అంటారు. మా నాన్నగారు అన్నారా, పాణిగ్రహణం చేస్తాను. మీ అందరూ చెప్పినా మా నాన్నగారు అనలేదా, నేను పుచ్చుకోను. తండ్రి ఎవరిని చెప్పాడో వాళ్ళని పత్నిగా స్వీకరిస్తాను. ఎందుకని? నన్ను చదివించినవాడు, నాకు విద్యాబుద్ధులు నేర్పించినవాడు, విశ్వామిత్రుడు వచ్చి అడిగితే ఏడిచినవాడు, కాళ్ళు పట్టుకున్నవాడు, నా మీద ఇంత ప్రేమ కలిగినవాడు, నాకు ఎవరు భార్యగా వస్తే నేను సంతోషిస్తానో తెలియనివాడా? నేనెందుకు స్వతంత్రించాలి? ఇవ్వడానికి నువ్వెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? మా నాన్నకు కబురు చేయి, మా నాన్నగారు ఒప్పుకుంటే నేను పుచ్చుకుంటానన్నాడు. ఎక్కడి ధర్మం అక్కడే. కాబట్టి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు పురోహితుడిగా రా అనకూడదు. తండ్రి గారిని వెళ్ళి అడగాలయ్యా, మీ అబ్బాయిని మాకు పురోహితుడిగా పంపండి అని. ఎంత ధర్మమో చూడండి, ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. కాబట్టి ఇప్పుడు జనమేజయుడు వెళ్ళి శృతశ్రవసుడిని అడిగాడు. కరుణించి ఇండు నాకున్ పురోహితుడుగాగా మీ సుపుత్రు పవిత్రున్ పరమ తపో నైష్టికు భాసుర యమ నియమాభిరాము సోమశ్రవసున్. యమనియమములనబడేటటువంటి గొప్ప అష్టాంగయోగం తెలుసున్నవాడు, ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు, అపారమైనటువంటి తపస్సంపత్తి కలిగినటువంటి వాడు, పరమ నైష్ఠికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నవాడు, నియమములను పాటించగలిగినవాడు, నిత్య నైమిత్తిక కర్మలను నెరవేర్చేటటువంటి వాడు, వేద ప్రమాణమును పరిపూర్ణంగా నమ్మినవాడు, భగవద్భక్తి కలిగినవాడు, నిరంతర హోమ జపములను చేసేటటువంటి వాడు. అటువంటి మీ కుమారుడు మాకు పురోహితుడుగా వస్తే నా వంశం నిలబడుతుంది, నాకు రక్షణ కలుగుతుంది. నాకు రక్షణ కలిగితే నేను లోకానికి రక్షణ కల్పించగలుగుతాను. కాబట్టి నాకు రక్షణ ఇవ్వగలిగిన వాడు నీ కొడుకు. ఇది విశ్వాసం అంటే, ఇది మంత్రం మీద నమ్మకం అంటే, ఇది వేదం మీద నమ్మకం అంటే. కాబట్టి నాకు నీ కొడుకుని కరుణించి అనుగ్రహించవలసింది. ఈ లోకంలో ఎవరు ఏదైనా ఇస్తారు, కన్న కొడుకుని ఎవరిస్తారు? కాబట్టి దయతో, నా మీద ప్రేమతో, ప్రజలందరి యొక్క అభ్యున్నతిని కోరి నాకు నీ పుత్రుణ్ణి వయా అని ఆయన చాలా సంతోషించి, ఇది త్యాగము అన్న మాటకు అర్థం. నా కొడుకు యొక్క తపస్సు, నా కొడుకు యొక్క జపం, నా కొడుకు యొక్క హోమం నిజంగా నీ అభ్యున్నతికి, ఈ రాజ్యరక్షణకు పనికొస్తే ఇంతకన్నా ఏం కావాలి? ఇది నోటితో అనక్కర్లేదు. ఆ శృతశ్రవసుని యొక్క భావన. వెంటనే ఆయన కొడుకుని పిలిచి, నాయనా ఇదిగో జనమేజయ మహారాజుతో బయలుదేరు, ఆయనకి పురోహితుడిగా ఉండు, పురోహితుడిగా ఉండి రాజుని రాజ్యాన్ని కూడా కాపాడు, నీ యొక్క వైదికమైన అనుష్ఠాన బలంతో రక్షించమని జనమేజయునికి పురోహితుడిగా పంపించాడు. పురోహితుడితో కూడినటువంటి జనమేజయుడు సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు అన్న దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని ఆపి రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి ఆఖ్యానం, ఉదంకోపాఖ్యానము అంటారు. అది వాళ్ళ ప్రారంభం చేస్తే అయ్యేది కాదు. అందుకని రేపటి రోజున ఆ ఉదంకోపాఖ్యానాన్ని మీ అందరికీ మనవి చేస్తాను. కాబట్టి ఇవాల్టితో
ఇప్పటికీ ఈ సభ పూర్తయినట్టుగా భావించి రేపు సాయంకాలం 6:30 మళ్ళీ కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈరోజు